ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం కూడి ఉన్నాం. దేవుని మాటలతో మన హృదయాలు నింపుకోవాలి అనుకుంటున్నాం. చాలా సంతోషం. ఒక మాట మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవుని నమ్ముతున్నటువంటి ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి స్పష్టమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద మనం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతామో, 70 ఏళ్ళు బతికి చచ్చిపోతామో, 80 ఏళ్ళు బతికి చచ్చిపోతామో, లేదా ఇంకా తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం క్లియర్. అదేంటంటే, మనం ఈ భూమి మీదకు ఒక ప్రణాళికతో వచ్చాం. ఒక ప్రణాళిక లేకుండా ఎవ్వరూ ఈ భూమి మీద పుట్టలేదు. ప్రతి మానవుని వెనుక, ప్రతి మానవుని పుట్టుక వెనుక ఆయా తరాలలో దైవ ప్రణాళిక ఉంటుంది అనేది ఖచ్చితమైన సత్యం. మీరు పేదవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, చదువుకున్నవారు కావచ్చు, చదువు లేనివారు కావచ్చు, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ప్రతి స్థితిలో ఉన్నవారు కూడా ఖచ్చితంగా దేవుని యందు ఒక ప్రణాళికతో, ఒక కారణంతో ఈ లోకంలో జన్మించారు. ఏ కారణం లేకుండా మనం జన్మించడానికి మనం మామూలు వాళ్ళం కాదు. సాక్షాత్తు దైవ సంతానం, మానవులు దైవ సంతానం. నాస్తికులు నమ్మరు. నాస్తికులు ఏమంటారంటే, భూమి మీద ఉన్న మనుషులతో పాటు ఎన్నో జీవులు కూడా ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో బ్రతుకుతున్నాయి కాబట్టి అన్నింటికీ సేమ్ వాల్యూ ఉంటుంది అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో కుక్క, నక్క, పంది, ఒంటె, ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువులు మనం, అంటే ఈ చీమలు, ఈగలు, దోమలు, ఇవి మనం అన్నీ ఒకటే అన్నమాట. జీవరాశులన్నీ ఒకటే అన్నట్టుగా నాస్తికులు మాట్లాడతారు. కానీ ఆస్తికులు ఆ విషయాన్ని ఒప్పుకోలేరు. ఎందుకు ఒప్పుకోలేరు అంటున్నానంటే, ఒక మాట మీరు గ్రహించండి. పాత రాతి యుగం నుండి నేటి వరకు ఎవరు డెవలప్ అయ్యారు? 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటున్నారు భూమి మీద. సరే, 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నది ఒప్పుకుందాం కాసేపు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎవరు డెవలప్ అయ్యారు మీరు చెప్పండి కదా? మానవుడు తప్ప. ఒక కుక్క సృష్టి పుట్టినప్పుడు, అంటే అది పుట్టినప్పుడు దాన్ని దేవుడు తయారు చేసినప్పుడు ఎలా ఉందో నేటికి అలాగే ఉంది. పోనీ మనకంటే బలమైన ఏనుగు ఏమైనా మనకంటే డెవలప్ అయిందా? చెప్పండి. ఏనుగు మనకంటే బలమైందా కదా? బలమైందే కదా. మనం దాని ముందు ఎందుకని పనికొస్తామా? ఎందుకు పనికిరాం? తొండంతో ఇసిరావతల పడేసిందంటే కిలోమీటర్ దూరం వెళ్ళి పడతాం కదా. అంత బలమైన, మనకంటే బలమైన ఏనుగు కూడా నేటికి, అంటే నాట నుండి నేటికి అలాగే బతుకుతోంది. ఏ డెవలప్మెంటు లేదు. అడవికి రాజు అంటారు సింహాన్ని. అది మనకంటే బలమైంది. దాన్ని చూస్తేనే మనకి చెమటలు పడతాయి, ప్యాంట్లు దడిచిపోతాయి. అలాంటి బలమైన సింహం, లైన్, అది ఇప్పటికీ అలాగే ఉంది. దానిలో కూడా ఏ డెవలప్మెంటు లేదు. నాట నుండి నేటి వరకు తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సింహంలో ఏ మార్పు లేదు. మనకంటే బలమైనదిగా పిలువబడుతున్న ఏనుగులో కూడా ఏ మార్పు లేదు. మనకంటే పొడవైనదిగా పిలువబడుతున్నటువంటి జిరాఫీలో ఏమైనా మార్పు ఉందా? ఒంటెలో ఏమైనా మార్పు ఉందా అంటే వాటిలో కూడా ఏ మార్పు లేదు. మనతో పాటు కలిసి బ్రతుకుతున్నటువంటి జీవులు కొన్ని ఉన్నాయి. మనిషితో పాటు పూర్వం నుండి కలిసి బ్రతుకుతున్న జీవులు కొన్ని ఉన్నాయి. అందులో ఎద్దు కానివ్వండి, ఆవు కానివ్వండి, గేదెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, మన ఇళ్ల దగ్గర, ఇళ్ల చుట్టూ పెరుగుతున్నటువంటి కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, బల్లులు కానివ్వండి, ఇవన్నీ మనతో పాటు కలిసి బ్రతుకుతున్నటువంటి జీవులు. అలాగే ఈగలు, దోమలు, చీమలు కూడా మనతో పాటు మన ఇళ్లలో బ్రతుకుతున్నటువంటి జీవులు, మానవునితో పాటు. పోనీ ఇవేమైనా డెవలప్ అయ్యా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏ డెవలప్మెంటు లేదు. నాట నుండి నేటి వరకు అవన్నీ అలాగే ఉన్నాయి. అంతెందుకండి, చిన్నప్పుడు మనకు పాఠాలు నేర్పించారు. మనం ఎక్కడి నుంచి పుట్టాం? ఎవరి నుంచి పుట్టామట? మనం కోతి నుంచి పుట్టామని నేర్పించారు. అవునా కదా? చిన్నప్పుడు అందరూ చదువుకున్నాం కదా, మనం అందరం చదువుకున్నాం. ఎక్కడి నుంచి పుట్టామని చదువుకున్నాం మనందరం? కోతి నుంచి పుట్టాడు మానవుడు అని మన పాఠ్య పుస్తకాల్లో నేర్పించేశారు మనందరికీ. అదే నిజమని మనం చదివేసుకున్నాం, ఎగ్జామ్స్లో రాసేసాం కూడా. మరి ఇప్పుడు కోతి నుంచి మానవుడు పుట్టడం నిజమైతే, ఆ పరిణామ క్రమ సిద్ధాంతమే నిజమైతే, మరి ఇప్పుడు కూడా పరిణామం జరగాలిగా. మానవుల నుంచే మానవులు వస్తున్నారు, కానీ కోతుల నుంచి ఏ మానవుడు ఇప్పటి వరకు రాలేదు, రావట్లేదు. ఒకవేళ వచ్చేదే అయితే టీవీ, న్యూస్ మీడియా ఖాళీగా ఉంటుందా? రోజు మనకి ఇంక అదే న్యూస్తో ఓదరగొట్టి చెవులు మూసి చంపేస్తారు కదా. సో పరిణామక్రమ సిద్ధాంతం రైట్ అనుకున్నా,
డిఎన్ఏ డెవలప్ అయిన తర్వాత కోతి డిఎన్ఏకి మనిషి డిఎన్ఏకి ఏమైనా సంబంధం ఉందా అని శాస్త్రవేత్తల పరిశోధనలు మొదలుపెట్టాక అక్కడ కూడా అది శుద్ధ తప్పు అని తేల్చేశారు. కోతి డిఎన్ఏకి మనిషి డిఎన్ఏకి, కోతి రక్తానికి మనిషి రక్తానికి ఎంత మాత్రం సంబంధం లేదు అని శాస్త్రవేత్తలు తేల్చేశారు. అంటే దీని అంతటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆ కోతులు కూడా ఆ నాట నుండి నేటి వరకు అలానే ఉన్నాయి తప్ప వాటిలో కూడా ఏ మార్పు లేదు. కానీ మనిషి అనేవాడు పాత రాతి యుగంలో పచ్చి మాంసం తినేవాడట. మరి ఇప్పుడు మనం చదువుకున్న సోషల్ పుస్తకాల్లో పచ్చి మాంసం తినేవాడు తర్వాత కాల్చుకుని తినడం మొదలుపెట్టాడు. కాల్చుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందట? చెట్లు రాసుకొని అడవులు తగలబడిపోతే ఆ అడవుల్లో ఈ జంతువులు కూడా కాలిపోయిన ఆ మాంసాన్ని రుచి చూసి అరే భలే ఉందిరా అని టేస్ట్ నచ్చి అక్కడ నుంచి కాల్చుకుని తినడం మొదలుపెట్టాడు అని ఒక సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం మన హిస్టరీలో. ఆ తర్వాత మెల్లిగా వండడం నేర్చుకున్నాడు, వండుకు తినడం నేర్చుకున్నాడు అని చదువుకున్నాం. ఇప్పుడు ఒక కోడిని తీసుకెళ్తే 100 ఐటమ్స్ చెప్తాడు. బయటది చికెనే కానీ రెస్టారెంట్కి వెళ్ళేసరికి దానికి 65 తగిలిస్తాడు, 95 తగిలిస్తాడు, వింగ్స్ అంటాడు, వేపుడు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, దమ్ అంటాడు. ఇంకా మన దగ్గర డబ్బులు కొట్టేయడానికి 100 పేర్లు పెట్టాడు దానికి. బుక్ నిండా ఒక చికెన్ ఐటమ్స్కి సంబంధించిన 100 పేర్లు ఉంటాయి. గ్రిల్డ్ చికెన్ అని, తందూరి చికెన్ అని, ఆ చికెన్ అని, ఈ చికెన్ అని, 65 అని, 95 అని, రోల్స్ అని, ఒకటా రెండా కదా. సో మనిషి ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా వండుకోవాలి, ఎలా బతకాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ఎగరాలి, ఎలా ప్రయాణాలు చేయాలి, ఎలా ఫోన్లు కనిపెట్టాలి, ఎలా విదేశాల్లో ఉన్న వాళ్ళని చూస్తూ మాట్లాడాలి, ఎలా లైవ్లు ఇవ్వాలి, ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వాలి, ఒకటా రెండా? ఈ కంప్యూటర్ యుగం వరకు మనిషి ఎదుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనిషికే ఎందుకు ఇంత ఎదుగుదల? మిగిలిన జీవులకు ఎందుకు లేదు? కనీసం మనల్ని పక్కన పెడితే మిగిలిన జీవుల్లో కనీసం ఒక 1% అయినా డెవలప్మెంట్ ఉండాలి కదండి. 1% అయినా. పోనీ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే పక్కకు తీస్తే మిగిలినవన్నీ అలా ఉండడం ఏంటి? క్రిములు, కీటకాలు, పురుగులు, పశువులు, పక్షులు, మృగాలు, జలచరాలు, ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో ప్రతి జీవిని అబ్జర్వ్ చేయండి. ప్రతి జీవిని, బ్యాక్టీరియాలు మొదలుకొని, వైరస్ మొదలుకొని, సూక్ష్మజీవులు మొదలుకొని, పెద్ద పెద్ద తిమింగళాల వరకు ఏది డెవలప్ అయినా చరిత్ర మనం ఈ భూమి మీద చూడలేదు. మరి ఒకే ఒక్కడు ఏలుతున్నాడు. ఏలేవాడు ఎవడయ్యా ప్రతి దేశంలో అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క జీవరాశి అయిన మానవుడు తప్ప ఇక ఈ భూమి మీద ఏలేవాడు మరో జీవి లేదు. మనకంటే పెద్ద ఉండొచ్చు, మనకంటే బలమైన ఉండొచ్చు, మనకంటే శక్తివంతమైన ఉండొచ్చు, మనకంటే దృఢంగా ఉన్న ఉండొచ్చు, కానీ మనకంటే పెద్ద మెదడున్నవి కూడా ఉండొచ్చు. కానీ ఏది కూడా మనల్ని దాటిపోలేదు, ఎప్పటి వరకు దాటిపోలేదు. సో ఇది ఆలోచించిన ఈ శాస్త్ర ప్రపంచం, నాస్తిక ప్రపంచం, మేధావి వర్గం ఈ ఒక్క విషయం ఆలోచించిన వాళ్ళకి అర్థమైపోవాలి దేవుడు వ్రాయించిన మాట ఎంత సత్యం. ఒకసారి చూద్దాం. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉంటే కనుక కీర్తనల గ్రంథం 8వ కీర్తన ఒకసారి చూడండి. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉంటే కనుక కీర్తనల గ్రంథంలో 8వ కీర్తనలో దేవుడు ఒక ఉన్నతమైన మాట వ్రాయించాడు. చూద్దాం. 4వ వచనం. 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు. మనిషి అనేవాడిని జ్ఞాపకం చేసుకోవడానికి ఓ దైవమా, ఓ భగవంతుడా, ఓ పరమాత్ముడా, ఓ సృష్టికర్త. ఈ భూమి మీద ఉన్నటువంటి నలుసు లాంటి ఈ విశ్వంలో పోల్చుకుంటే భూమే ఒక నలుసు, అంతరిక్షంలో పోల్చుకుంటే భూమి ఒక నలుసు. భూమి ఒక నలుసు అయితే ఈ అంతరిక్షంలో, ఈ అనంత విశ్వంలో మనిషి నలుసు కంటే హీనమైనవాడు కదా. భూమే ఈ అనంత విశ్వంలో ఒక నలుసు, చిన్ని నలుసు. ఇక దాంతో కంపేర్ చేస్తే మనిషి అనేవాడు ఏ పాటివాడు? చాలా చిన్నోడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నీ చేతి పని అయిన నీ ఆకాశములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? ఆఫ్టర్ ఆల్ నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే
వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అండర్లైన్ చేసుకోండి అన్నమాట, వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అధికారం ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. మొత్తం సృష్టిని చేసి, జీవులన్నిటినీ చేసి, జీవరాశులన్నిటినీ చేసి, ఈ జీవరాశులన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చేశారట? మనిషికి అధికారం ఇచ్చారట. ఎవరిచ్చారట? దేవుడిచ్చాడట. అదే చెప్తున్నాడు క్లియర్గా. ఇది నాస్తిక ప్రపంచం నమ్ముతుందా అంటే నమ్మదు. ఎందుకంటే వాళ్ళు మేము పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అంటారు. కానీ దైవ సంతానంగా, దేవుని పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, సత్యవాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి పిల్లలుగా మనం నమ్ముతున్నాం. అదేంటంటే, నిజమే ప్రభువా, నీవు మమ్మల్ని సృష్టించి తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించి నీ పోలికలో నీ స్వరూపంలో మమ్మల్ని కని, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనల్ని కని ఆ స్థాయిలో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి సర్వ సృష్టి మీద, సర్వ జీవుల మీద, సకల ప్రాణికోటి మీద నీవు మాకు అధికారం ఇచ్చావు గనుక ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం. ఒకవేళ నీవే గనుక మాకు అధికారం ఇచ్చి ఉండకపోయినట్లయితే ఈ భూమి మీద అన్ని జీవుల్లో మేము ఒక జీవం అయ్యేవాళ్ళం తప్ప ఈ జీవులన్నిటి మీద మేము ఏలికలుగా, అధికారులుగా ఉండేవాళ్ళం కాదు. అదే చెప్తున్నాడు చూడండి, నీవు వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనులన్నిటి మీద వానికి ఏమిచ్చావట? అధికారం ఇచ్చి 7వ వచనంలో మిగిలిన జీవుల గురించి ప్రస్తావిస్తున్నాడు చూడండి. మిగిలిన జీవుల గురించి ప్రస్తావిస్తున్నాడు. చదవండి ఏమంటున్నాడు అక్కడ. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, ఆ అడవిలో ఉన్నటువంటి మృగాలు, వైల్డ్ యానిమల్స్, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు, సముద్ర మార్గాలలో సంచరించి వాటన్నిటినీ వాని పాదాల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అండర్లైన్ దట్ వర్డ్. ఏమన్నాడు? వాని పాదాల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే నీ పాదాల క్రింద అవి ఉండేలాగా శాసనం చేసిన వాడు ఎవరంటే సృష్టికర్త. సృష్టికర్త శాసనం చేశాడు కాబట్టే అవన్నీ మన పాదాల కింద ఉన్నాయి. అవన్నీ నేటికి అలాగే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 100,000 ఏళ్ళు గడుస్తున్నాయి, అవి అలాగే ఉన్నాయి. కనీసం బట్టలు వేసుకోవడం కూడా తెలియదు వాటికి. అర్థమవుతుందా? 100,000 ఏళ్ళు గడుస్తున్నాయి నేటికి, 100,000 ఏళ్ళు. ఇన్ని వేల ఏళ్ళు గడుస్తున్నా కూడా ఎవడు డెవలప్ అవుతున్నాడు రోజు రోజుకి, ఎవడు వాటిని కంట్రోల్ చేస్తున్నాడు, ఎవడు మారణాయుధాలు సృష్టిస్తున్నాడు, ఎవడు దేశాల్ని తన హస్తగతం చేసుకుంటున్నాడు అని అంటే మానవుడు. ఆ స్థాయిలో ఉన్నాడు మానవుడు. అందుకే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అని క్లియర్గా ఎప్పుడో కీర్తనల గ్రంథంలోనే చెప్పాడు, భక్తుడు రాశాడు. కీర్తనలు ఈనాటి కీర్తనలు నేటికి దాదాపు 3,000 సంవత్సరాలు అవుతుంది కీర్తనలు రచించబడి. అప్పుడే ఆ పురాతన కాలంలోనే భక్తుడైన దావీదు రాస్తూ అంటాడు, ఇదిగో ఈ భూమి మీద 3,000 ఏళ్ల క్రిందటే మానవుడు ఏలిగ్గా ఉన్నాడంటే కారణం దేవుడు అన్నాడు. మరి 3,000 ఏళ్ల నుంచి ఏమైనా డెవలప్మెంట్ ఉందా వాటిలో అంటే ఎప్పటికీ డెవలప్మెంట్ ఏమీ లేదు, ఉండదు కూడా, ఫ్యూచర్లో కూడా ఉండదు. ఎందుకంటే వాటి మెదడు పనితీరు వేరు, నీ మెదడు పనితీరు వేరు. విచిత్రం చెప్పనా, నీ మెదడు మహా అయితే 1,350 గ్రాముల బరువు ఉంటుంది. మన తలకాయలో మెదడు ఎంత ఉంటుంది? 1,350 గ్రాములు. అంటే కేజీన్నర కూడా లేదు సరిగ్గా లెక్కేసుకుంటే, ఇంకా ఒక 150 గ్రాములు తక్కువే. కానీ మనకంటే పెద్ద మెదడున్న జీవులు బోలెడని ఉన్నాయి, పెద్ద పెద్ద జీవులు ఉన్నాయి. అంటే సైజు గురించి కాదు అక్కడ, సైజు చిన్నదే కావచ్చు, కానీ అందులో దేవుడించిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ రోజున నీ స్థాయిలో నిలబెట్టింది, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది, మనల్ని అందరినీ స్థాయిలో నిలబెట్టింది. ఇంత టెక్నాలజీ మనం కనిపెట్టడానికి దేవుని కృప కారణమైంది. ఒకసారి చూడండి పక్కన ఉన్నటువంటి గ్రంథం, యోబు గ్రంథంలో దేవుడు ఒక విచిత్రమైన సందర్భాన్ని వ్రాయించాడు. ఈ విషయం మీదే ఒక విచిత్రమైన సందర్భాన్ని వ్రాయించాడు దేవుడు. 35వ అధ్యాయము, యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడాలి. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి, మనకు ఎక్కువ బుద్ధి. అంటే భూజంతువులకు బుద్ధి లేదని కాదు, వాటికి బుద్ధి ఉంది, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఏం పరిమితి? చూడండి, ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దుకు తన కామందు ఎవరో తెలుసట. అలాగే గాడిదకు తన సొంత దొడ్డేదో
తెలుసట, ఎద్దులకు కూడా తెలుసు. ఆబ్వియస్లీ గేదెలు బర్రెలు కూడా బయటకు వచ్చిన తర్వాత మరలా మేత మేసిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవన్నీ కూడా తన సొంత దొడ్డికి వెళ్ళిపోతాయి. యజమాని ఎక్కడైతే వాటిని కడుతున్నాడో అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఎక్కడికి వెళ్ళిపోతాయి? పక్షుల మాదిరి గూటికి చేరిపోతాయి కదా. అందుకే ఏమంటాడంటే వాటికి బుద్ధి ఉంది, బుద్ధి లేదని కాదు, ఉంది. కానీ ఒక పరిమితి ఉంది, ఆ బుద్ధికి ఒక పరిమితి ఉంది. గడ్డి తినాలి, వీళ్ళు మా పాలు పిండుకుంటారు, నిలబడి మేము ఏం చేయాలి? పాలు ఇచ్చేయాలి. ఆ పాలు మేము అలా ఇవ్వకపోతే మాకు ఒక ఇంజక్షన్ పొడిచేస్తాడు వీడు పనికిమాలినోడు. ఇంజక్షన్ పొడిచి మరీ మా పాలు ఏం చేస్తాడు? ఆ పిండి వేస్తాడు వీడు, వదలడం మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు రేటు పెరిగిపోయిందట విశాఖ డైరీలో. ఇవ్వకపోతే ఏం చేస్తామట? ఏమంటది, ప్రతివాడు డాక్టర్ అయిపోతాడు, వెటర్నరీ డాక్టర్. చిన్న సూది తీసుకోవడం, దానికి పెట్టడం, పొడవడం, చక్కగా మెడకో వెనక వీపు భాగానికో ఒక పొడి పొడుస్తాడు, అది పొదుగు దిగిపోద్ది కిందకి. చక్కగా పాలు ఏం చేస్తాడు? పిండుతాడు, పిండి అమ్ముకుంటాడు. అవి అంతవరకు తెలుసు. అమ్మో ఈడు పొడుస్తాడు మమ్మల్ని, ఇప్పుడు మాకు దానా పెడతాడు అంటే పిండుతాడు, గడ్డేస్తాడు తినాలి, మమ్మల్ని ఇక్కడ కట్టేస్తాడు, మేము ఇక్కడ కట్టబడి ఉండాలి. ఇంతవరకు వాటికుంది. కర్ర తీసాడంటే సరికి భయపడతాయి. ఎందుకు? ఓ కర్ర తీసాడంటే కొడతాడు. ఆల్రెడీ 2-3 సార్లు మనకి ఇది అనుభవ పాఠం, గుణపాఠం. సో అంతవరకు వాటికి ఏముంది? బుద్ధి ఉంది. అంతేగాని ఎంపీసీ తీసుకుందామా, బైపీసీ తీసుకుందామా, సిఈసి తీసుకుందామా, హెచ్ఈసి తీసుకుందామా, మెడికల్ కాలేజీలో జాయిన్ అవుదామా, ఈ సంవత్సరం వార్డు మెంబర్కి పోటీ చేద్దామా, ప్రెసిడెంట్కి పోటీ చేద్దామా, ఏ వ్యాపారం పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎవడ కడుపు కొట్టేద్దాం, ఎవడిల్లు కూల్చేద్దాం, ఎవడ కొంప నాశనం చేసేద్దాం, ఏ బ్యాంకులో డబ్బులు దాద్దాం, అసలు ఈ రోజుకి తిండి సరిపోదు, రేపుడికి కూడా దాచుకోవాలంటే ఎక్కడ దాద్దాం, ఏ బీరువాలో దాద్దాం, ఏ బ్యాంకులో దాద్దాం, పండించడం ఎలాగా, పోగేయడం ఎలాగా, సరే నాకు సరిపడినంత కాకుండా నా పిల్లలకు కూడా స్విస్ బ్యాంకులో దాచేయడం ఎలాగా, వాళ్ళకి ఎంత పోగేయాలి, గుబులుగా ఉంటుంది, ఎండాకాలం వచ్చేసింది కదా, ఏసీ ఎలా తయారు చేయాలి, ఫ్యాన్ ఎలా తయారు చేయాలి, రూమ్లో కూలింగ్ ఉండాలంటే సీలింగ్ ఎలా చేయాలి, ఇల్లు ఎలా కట్టాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, పిల్లలు ఎలా కనాలి, హాస్పిటల్స్ ఎక్కడ కట్టాలి, ఏమైనా ఉంటాయి ఇటు వాటికి? ఉంటాయా? అలాంటివి ఏ ఉండవు. దొరికితే తింటాయి, హాయిగా పడుకుంటాయి. వాటికి బీపీలు ఎప్పుడైనా రావడం చూసారా? మా గేదెకి బీపీ అండి అని ఎప్పుడైనా అన్నారా? ఎందుకు మీకు గేదెకి బీపీ లేదు? ఎందుకంటే దానికి స్ట్రెస్ లేదు. దానికి స్ట్రెస్ ఉందా? బీపీ ఎవడికి వస్తుంది? స్ట్రెస్ ఉన్నోడికి వస్తుంది. ఈ స్ట్రెస్ బుస్తుంటే ఎవడికి మనకే ఉంటుంది. అది మనం మీద వేసుకున్నాం దాన్ని. దానికి ఎప్పుడు బీపీలో ఏమంటే ప్రశాంతంగానే ఎవరు వేసుకుంటూ తింటుంది, అది హాయిగా ఉంటుంది. ఎందుకంటే మనం రుచి కోసం మనమే తట్టలు ఉప్పు మింగుతాం. ఉప్పు ఎక్కువ తినేవాడిగా బీపీలు వస్తాయి కదా. పేకల దాకా కొంతమందికి చూడండి, ప్రతి దాంట్లో ఉప్పు ఫుల్గా ఉండాలి. ఎంత ఉప్పు తింటే అంత బీపీ. అందుకే డాక్టర్లు కూడా ఏమంటారు, బీపీ వచ్చిన తర్వాత, అమ్మా ఉప్పు ఏం చేయాలి? తగ్గించుకోండి అమ్మా, పెరుగులో మానేయండి, కూరలో తగ్గించేయండి, అనవసరం, మీకు అంత అవసరం లేదంటారు. అప్పటి వరకు మనకు గొప్పకేసుకు తింటాం. పెరుగన్నంలో కూడా ఇంత ఉప్పు వేసి తింటారు. పోనీ ఆ ఉప్పు ఏమైనా మంచి ఉప్పు అంటే దొంగ ఉప్పులు, అయోడైజ్డ్ సాల్ట్ అంటాడు, కానీ అంత కల్తీ. సరే ఈ చెత్త అంతా మనం తింటాం, కానీ ఆ బీపీలు ఏమైనా ఉంటే మనకు ఉంటాయి, కానీ గేదెలకు ఉండవు. ఎప్పుడైనా ఒక గొర్రెకో బర్రెకో షుగర్ చూసారా? షుగరు అబ్బే, వైట్ రైస్ ఎక్కువ పెట్టకండి అమ్మగారు, షుగర్ అండి నాకు. కానీ కుడితి పెట్టినప్పుడు ఏ బర్రె అందు అంటదా? ఏ గేదైనా అంటదేటి? అందవు. ఏం పెట్టినా తింటది. ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు గెలబడేశారనుకోండి, గెలగెలా తినేస్తుంది, దానికి షుగర్ ఉండదు దానికి. అదే నీకు గెలబెడితే పొద్దున ట్యాబ్లెట్ వేయాలి, సాయంత్రం ట్యాబ్లెట్ వేయాలి, మధ్యలో పొట్టకు ఒక ఇన్సులిన్ ఇంజక్షన్ చేయాలి కదా. ఇంత దరిద్ర బతుకు మంది. ఏమైనా తింటేనేమో షుగర్, గట్టిగా తింటేనేమో బీపీ. అందరికి ఉన్నాయి. ఇప్పుడు షుగర్ బీపీ లేనోడు ఎవరు లేడట. అందరికి ఉన్నాయి. 190 మందికి షుగర్లట, 190 మందికి బీపీలట. మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్. వాటికి ఎన్ని సంవత్సరాలైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండవు, లివర్ ప్రాబ్లమ్స్ ఉండవు, హార్ట్ ప్రాబ్లమ్స్ అంతకంటే ఉండవు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ మనకి, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని టెన్షన్స్, ఎన్ని బాధలు, ఎన్ని భయాలు. అవి హ్యాపీగా తింటాయి, ప్రశాంతంగా పడుకుంటాయి. రేపేమి సంభవించును అన్న చింత వాటికి ఉందా? ఏ ఆకాశ పక్షికైనా చూడండి, గూడు ఉంటుంది, చెట్టు మీద ఉంటుంది.
చెట్టు మీద ఉన్న గూడు స్టాండర్డా లేకపోతే పర్మనెంటా లేకపోతే టెంపరీయా? చెప్పండి. టెంపరీ. మీ గూడు కదా, మీ గూడు పర్మనెంటా టెంపరీయా? అర్రే అసలు టెంపరీ అంటే ఊరుకుంటారేంటి మీరు? పర్మనెంట్ చేసేంతవరకు నిద్రవారు. ఎందుకంటే ప్రతోడు కళ అంటది. అందుకే మన సీఎంలు కూడా ఏం మొదలెట్టారంటారే బాబు, ఒక్కొక్కడికి ఒక సొంత ఇల్లు పడేస్తాం, కంగారు పడకండి అంటున్నారు. ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు ఇదే నడుస్తుంది. నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు ప్రతి సీఎం కూడా ఏమి ప్లాన్ చేస్తున్నారంటే పిఎం దగ్గర నుంచి ప్రతోడికి ఏదో ఒక ఇల్లు పడేస్తే ఆ గొడవ ఉండదు. సిటీస్లో అయితే మొత్తం అందరినీ కలిపి ఒకదాని మీద ఒకటి అగ్గిపెట్టిలో కట్టేద్దాం. పల్లెటూరులో అయితే బోలెడంత స్థలం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కడికి ఒక సెంటున్నర పడేద్దాం, అందులో కొంత డబ్బు ఇస్తే ఏదోలా కట్టుకుంటాడు అన్నట్టు. సో మనకి టెంపరీ కుదరదు. ఖచ్చితంగా మనకి ఏముండాలి? పర్మనెంట్ ఉండాలి. పర్మనెంట్ ఉన్నా ప్రశాంతత ఉండదు, దౌర్భాగ్య బతుకు. అంతే కదా. సరే, పర్మనెంట్గా మాకు ఒక ఇల్లు ఉందండి, అయినా ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటామండి అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సొంత ఇంట్లో కూడా మనం ఎలా పడుకోం? ప్రశాంతంగా పడుకోం. అప్పుడు కూడా బీపీలు, అప్పుడు కూడా షుగర్లు, అప్పుడు కూడా టెన్షన్లో. కానీ టెంపరీ చెట్టు మీద ఉన్నటువంటి ఆ పక్షి, ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు. సొంత పొలాలు లేవు పాపం ఎత్తుకోవడానికి. సొంత పొలాలు ఎక్కడ ఉన్నాయి వాటికి? లేవు. ప్రకృతి అంతా వాటిదే, ఎక్కడ దొరికితే అక్కడ తింటాయి. విత్తవు. నెక్స్ట్, కోతలు ఉండవు, కుప్పనూర్పులు ఉండవు మనకులాగా. బస్తాల్లోకి ధాన్యాలు బట్టి గాదెల్లో నిల్వ చేయడాలు ఉండవు. కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, ఏమీ లేదు. ఇవేమీ లేకపోయినా వాటికి టెన్షన్ లేదు. ఇన్నున్నా మనకి టెన్షన్ తగ్గుతలేదు. ఏంటి అసలు తేడా? మీరు చెప్పండి, ఏంటి తేడా? మీకు ఏమైనా అర్థమైంది ఎప్పుడైనా? ఇప్పుడు అంత టెంపరీ ఇంట్లో బతుకుతూ ఎవడు కొడతాడో తెలియదు. మళ్ళీ మన కుర్రాళ్ళు అసలు కుదురుండరు. వీళ్ళ దగ్గర క్యాటిల్ బార్స్ ఉంటాయి. ఆ పక్షి ప్రశాంతంగా పడుకుందంటే పడుకొనిస్తారు వీళ్ళు, దాంతో రాళ్ళు పెట్టి కొడతా ఉంటారు. ఆ గూళ్ళు ఉంటే వాటిని కదుపుతూ ఉంటారు. వాటిని ఏదో విధంగా పాడు చేసేంత వరకు వీళ్ళకి నిద్ర పట్టదు. అయినా కూడా ఆ గూట్లోనే ఉంటుంది. పొద్దులు నేస్తుంది, ప్రశాంతంగా వెళ్తుంది, ఎక్కడైనా దొరికితే తెచ్చుకుంటుంది. సాయంత్రానికి గూటికి చేరిపోద్ది, హాయిగా నిద్రపోద్ది. ఏసీ లేదు, కనీసం విసనకర్ర కూడా లేదు, ఫ్యాన్ లేదు, వర్షం వస్తే గొడుగు లేదు, రెయిన్ కోట్ లేదు, సరైన షెల్టర్ లేదు, వనకాలి, తడవాలి, మంచుకి తడవాలి, ఎండకి ఎండాలి, నీటికి నానాలి. సో అలాంటి జీవితాలు వాటివి. అయినా కూడా వాటికి బీపీలు లేవు, టెన్షన్స్ లేవు, సెలైన్లు ఎక్కించుకోవటాలు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, కళ్ళు తిరిగి పడిపోవటాలు లేవు, నీరసాలు లేవు, ఏమీ లేవు. మనకి పెట్టి నిండా బియ్యం ఉన్న టెన్షను, ఇంటి నిండా కూరగాయలున్నా ఏదో తెలియని బాధ. ఏదో ఒక ఇంట్లో ఉన్నాం కదా పోనీలే అనుకునేవాళ్ళు లేరు. మా పక్కింటోడు బిల్డింగ్ కట్టేసుకున్నాడు అక్క, మాకంటే ముందుగా మా పక్కింటోడు ఏమైపోయాడు? గొప్పోడైపోయాడు, బిల్డింగ్ కట్టేసుకున్నాడు. మాకైనా అలాంటి బిల్డింగ్ రావాలి, లేదంటే ఆడి బిల్డింగ్ కూలిపోవాలి. అప్పుడు మాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మేము బాగుపడకపోయినా పర్లేదు, పక్కింటోడు మాత్రం ఏమవకూడదు, అస్సలు బాగుపడకూడదు. ఆ నాశనం అయిపోతేనే మాకు ఆనందం. మాదో 10 రూపాయలు పోయినా పర్లేదు, కానీ ఆడేమైపోవాలి? నాశనం అయిపోవాలి. ఆడ ఆరోగ్యంగా ఉంటే మేము చూడలేము, ఆడ ఇల్లు అందంగా ఉంటే మాకంటే చూడలేము. ఆడు కొంచెం పచ్చగా ఉన్నాడు అనుకో, మాకు ఇక్కడ బీపీ రేజ్ అయిపోతుంటుంది. ఏ కాకుల్లో ఉండదు ఆ స్వభావం. ఒక కాకి చచ్చింది అనుకోండి, కరెంట్ షాక్ కొట్టి, మిగిలిన కాకులన్నీ వచ్చి అక్కడ కావు 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 మనం అరుస్తూ ఉంటాయి. అదే మనం అయితే రోడ్డు మీదకి ఒకటి యాక్సిడెంట్ అయిపోతే మనకేంది, మనోడు కాదు కదా, చూస్తాం మనోడు కాదా అని. ఎవరండి అని అడుగుతాం, ఎవడోనండి, మా ఊరోడు కాదు కదా, కాదు. మా ఇంటి పేరోడు కాదు కదా, కాదు. మా ఉట్లు కాదు కదా, కులం మా కులం కాదు కదా, కాదు. అయితే వదిలేయండి, మనం పోదాం, మన దారిని మనం పోతాం కదా. ఇది మానవ నైజం. ఎంత సంపాదించినా సుఖం ఉండదట, సంతోషం ఉండదట, ఆనందం ఉండదట, కోరికలు చల్లారవట, తీరవట, ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయట. రేపు చస్తాడనగా కూడా వీడి కోరికలు చెట్టా ఉంటుంది ఇంకా.
ముసలోడు, రేపు చచ్చిపోతాడు. అయినా కూడా లిస్ట్ చెప్తాడు, కోరికల చిట్టా చెప్తాడు. అది మానవుని స్వభావం. అందుకే అన్నాడు ప్రభు, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, రేపటిని గూర్చి ఏమన్నాడు? రేపటిని గూర్చి చింతించకుడి అన్నాడు. రేపటిని గూర్చి చింతించకుడి. రేపటి దినం అనేది దాని సంగతులను గూర్చి చింతించును. మీరు రేపేమవుద్దో అని ఈరోజు టెన్షన్తో కూర్చోకండి. ఎందుకంటే రేపేమవుద్దో నిజానికి మీకు కూడా తెలియదు. అయితే మంచి అవ్వచ్చు, లేకపోతే చెడ్డ అవ్వచ్చు. మీరు అనుకున్నది అవ్వచ్చు, మీరు అనుకోనిది కూడా అవ్వచ్చు. ఏనాటికి కీడు ఆనాటికి చాలు. మనకంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి పక్షులు ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ హాయిగా బతికేస్తున్నాయి. వాటికంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి మనం ఆ సూత్రాన్ని విడిచిపెట్టి ఏడుస్తూ బతికేస్తున్నాం. ప్రభు అంటారు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటారు. పిచ్చుకలను చూడండి, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? బహుశ్రేష్ఠులు. మీరు సెల్ ఫోన్ టవర్లు వేసుకుని మాడుకుంటున్నారు, ఆ టవర్ల రేడియేషన్కి అవి చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు శ్రేష్ఠులు? మీరా పిచ్చుకలా? మీ దెబ్బకి చచ్చినాయంటే, మీ దెబ్బకి చచ్చిపోతున్నాయంటే ఎవరు శ్రేష్ఠులు? మీరే శ్రేష్ఠులు కదా. మీరు శ్రేష్ఠులు కాబట్టి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాబట్టి, మీకు వాటికంటే ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి, వాటికంటే ఎక్కువ మీరు తెలివైన వాళ్ళు కాబట్టి, మీరు ఎందుకు అంత చింతపడుతున్నారు? మీరు ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు? పోనీ అక్కడితో ఏమైనా ఆగామా? అవి నన్ను అడిగితే అవి ఒక క్రమమైన పద్ధతిలో పరిశుద్ధమైన బతుకుతున్నాయి. పక్షులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, పశువులు కానివ్వండి, వాటికి నియమించబడిన విధానాన్ని అనుసరిస్తూ పూర్వం నుండి వాటికి ఏ నియమం అయితే చేయబడిందో ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా ఆ నియమాన్ని అనుసరించి బ్రతుకుతున్నాయి. ఐ రైట్ ఆర్ రాంగ్? కానీ మనుషులు ఎన్ని నియమాలు ఉల్లంఘిస్తారో, ఎన్ని పాపాలకు రూపకల్పన చేశారో, ఎన్ని ఘోరాలకు రూపకల్పన చేశారో, ఎన్ని నేరాలకు పాల్పడుతున్నారో, ఎన్ని దుష్కార్యాలు, ఎన్ని దుర్నీతి కార్యాలు, ఎన్ని భయంకరమైన కార్యాలు, ఎన్ని దురాలోచనలు, ఎన్ని నీచమైన ఆలోచన విధానాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కార్పణ్యాలు, ఎన్ని కక్షలు, ఎన్ని ద్వేషాలు, ఎన్ని విమతాలు, ఎన్ని అసూయలు, ఎంత భయంకరమైన పాపిస్టిక్ కార్యాలకు మానవుడు ఒడిగడుతున్నాడో లెక్క లేదన్నమాట. ఇంత నీచ స్థితికి మానవుడు దిగజారిపోతూనే ఉన్నాడు. కానీ దేవుడు అంటాడు, భూజంతువుల కంటే కూడా నీకు ఎక్కువ బుద్ధి ఇచ్చాను అన్నాడు. అదే రాయబడింది అక్కడ యోబు గ్రంథంలో 11వ వచనం, 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే కూడా నీకు ఎక్కువ బుద్ధి ఇచ్చా. వాటికి లేదు నీకున్నంత బుద్ధి, వాటికి లేదు. ఉంది కానీ బుద్ధి ఉంది కానీ నీకున్నంత లేదు. నీకున్నంత బుద్ధి లేదు. కానీ ఎప్పుడైనా గమనించారు లేదో, అప్పుడప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది. ట్రాఫిక్ ఇష్యూస్ వస్తుంటాయి. సెంటర్లో ఎవడో ఆటోవాడు మధ్యలో దూరిపోతుంటాడు, లారీ వాడు మధ్యలో దూరిపోతుంటాడు, కారుడికి కంగారు వచ్చి వాడు మధ్యలో దూరిపోతుంటాడు. ఇలా తొందరగా హరిబరి అయిపోవడం వల్ల ట్రాఫిక్ అంతా ఏమైపోద్ది? జామ్ అయిపోయి ఎక్కడో ఒక అంబులెన్స్ ఆగిపోద్ది పాపం. అందులో ఒకడు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాడు, వాడికి దారి ఇచ్చేవాడు కూడా ఉండడు. అంబులెన్స్ సైరన్ మోగుతానే ఉంటుంది, కానీ అంబులెన్స్కి దారి ఇవ్వాలన్న ఆలోచన వాడికి ఉండదు. ఈ మధ్య టెక్నిక్ ఏంటంటే, ఆ మధ్య ఒకడు అంటున్నాడు హైదరాబాద్లో, మనం ఎప్పుడైనా వెళ్తేనట్టు అంబులెన్స్ వెనకనే పోవాలట. ఆహా, ఏమి తెలివితేటలరా నాయనని. దేని వెనక పోవాలట? అంబులెన్స్ని వదలకుండా పట్టుకుపోవాలట. ఎందుకట? దానికి అందరూ రూట్ క్లియర్ చేసి ఇచ్చేస్తారట, ఈడికి కూడా ఇచ్చేస్తారట. మరి ప్రతోడు అలాగ అనుకుంటే, నీకు వచ్చి నీ చావు తెలివితేటలో ఇంకో 10 మందికి వస్తే ఏంటి పరిస్థితి? అందరూ ఎవరు వెనక పడతారు? అప్పుడు అంబులెన్స్లు వెనక పెడతారు. అప్పుడు ఏమవుద్ది నీ మొహం? మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుద్ది. దాన్ని వదిలేద్దామని లేదు, దాని ద్వారా ఏం పొందుకుందాం? లాభం పొందుకుందాం. సో మొత్తం మీద ఈ ట్రాఫిక్ జామ్స్ అనేవి మామూలుగా ఉండవు. అందుకే ట్రాఫిక్ పోలీసులు వచ్చారు, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చాయి. తక్కువేం కాదు కదా ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నారు. వాళ్ళందరూ ఉండబట్టే కనీసం ఎలా అయినా తిరగలుగుతున్నాం, లేకపోతే ఇలా కూడా తిరగలేం. మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. అలా ఉంటుంది మానవుడి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు పార్కింగ్, నో పార్కింగ్ అని రాయాల్సి వస్తుంది. ఎందుకు రాయాల్సి వస్తుంది? వీడికి ఎక్కడ చోటు దొరికితే అక్కడ పెట్టేస్తాడు. పర్టికులర్గా మరుగుదొడ్లు కట్టాల్సి వస్తుంది, వీడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాడు.
ఓ పద్ధతి పాడు ఉండదు. పైకి మీద పోతూ ఉంటాడు, ఏదో వీళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నట్టు తూ అని ఉమ్మేసేస్తాడు వెనక్కి. అరే వెనకన ఎవడన్నా వస్తున్నాడేమో మనకులా, వాడి మీద ఏమైనా పడుతుందేమో, తప్పిది, ఇది పద్ధతి కాదు అని ఆలోచించడం ఏముండదు. మళ్ళీ నోట్లో ఇంత పొడుగు చుట్ట ఒకటి పొగ్గొట్టలాగా ఆ చుట్ట తిప్పుకుంటూ థూ అనూసేస్తాడు. కైని వేసుకుని థూ అనూసేస్తాడు. ఈ పానపరాగులు గుట్కాలు మటకాలు నవలేసి థూ అనూసేస్తాడు. అది ఎవడి మీద పడుతుందో కూడా చూడ్డు. అది మనిషికున్న దౌర్భాగ్యపు లక్షణం కదా. ఈ ట్రాఫిక్ ఇష్యూస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకరోజు నేను మీటింగ్ నుంచి వస్తున్నా, వరుసగా తాటాకు ఉంటుంది కదా మన ఏరియాలో, తాటి చెట్టు ఆకులు కొడతారు కదా, కొట్టేసి ఎడ్ల బళ్ళు ఎక్కిచ్చేశారు. ఎడ్ల బళ్ళు ఎక్కిచ్చేసి గట్టిగా ఒక బనుపులా వేసేసారు, దాన్ని ఒక స్టోర్ చేశారనమాట. ఎడ్ల బండి మీద స్టోర్ చేసి గట్టిగా కట్టేశారు. ఒక బండి వెనక మరో బండి వెళ్తుంది. అంటే నాకు తెలిసి పాకలు తయారు చేస్తారు కదా, నేస్తారు కదా ఉండడానికి, పూరి గుడిసెలు. ఆ గుడిసెకి ఏం కావాలి? తాటి కమ్మ కావాలి, తాటి ఆకులు కావాలి. సో ఈ ఆకులతో గుడిసెలు తయారు చేస్తారు కదా. ఈ గుడిసెలకి అమ్మడానికి అనుకుంటాను వరుసగా ఒక 10-15 బండ్లు, ఎద్దుల బండ్లు వెళ్తున్నాయండి, రోడ్డు పక్కనే పోతున్నాయి. నేను కారులో పోతూ స్లో చేసి మరీ అబ్జర్వ్ చేశాను, ప్రతి ఒక్కడు నిద్రపోతున్నాడు దాని మీద. ఏది ఎద్దుల బండి మీద డ్రైవర్లు ఉంటారు కదా, మరి ఎద్దుల బండి డ్రైవర్లు కర్ర పట్టుకొని తోలుతూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఆ తాటాకులకి హాయిగా అలా నడుం జారబెట్టి ప్రశాంతంగా పడుకున్నారు. అయినా కూడా ఒక బండి వెనక మరో బండి, ఒక బండి వెనక మరో బండి, ఒక క్యూలో. మనం ఎప్పుడైనా క్యూలో ఉంటావా? రేషన్ షాపు దగ్గర క్యూ ఉండదు మనకి, ఎక్కడికైనా వెళ్తే క్యూలో ఉండడం మనకి ఇష్టం ఉండదు. మనకు అసలు క్యూ అంటేనే చిరాకు, అసలు దానంత చికాకు ఉండదు మనకి. కానీ ప్రశాంతంగా ఒక క్యూలో వెళ్ళిపోతుంటే నాకు అనిపించింది, నిజమే ప్రభువా, తక్కువ జ్ఞానం ఇచ్చినవి చాలా బాగా బతుకుతున్నాయి, అదే యూజ్ చేసుకొని. తక్కువ బుద్ధి ఇచ్చినా ఆ బుద్ధిని యూజ్ చేసుకుని బాగా బతుకుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? దేవుడు వాటికంటే మనిషికి ఏం చేశాడట? ఎక్కువ బుద్ధి ఇచ్చేసాడట. అదే చెప్పింది ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో, అదే ఉంది. ఎక్కువ బుద్ధి ఇచ్చేసాడట. భూజంతువుల కంటే మనకు ఎక్కువైపోయేసరికి మన కొవ్వు ఎక్కువైపోయింది మనకి. ఎక్కువైపోయి మనం ఏం చేస్తాం? అసలు నిజంగా అలాంటి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, రోడ్డు అంతా తిరిగేయం పాము మిల్కులు. ఓ పద్ధతికి వెళ్తామా? కుర్రాళ్ళు బైకులు తీసుకుని డ్రైవ్ చేస్తారు. ఎలా డ్రైవ్ చేస్తారు చూసారు ఎప్పుడైనా? ఇలా అంటాడు, ఊపుతాడు ఇలాగ. మరి ఎందుకు ఊపుతాడు? ఆడికి అదేం పోయే కాలమో తెలీదు. బైక్ మీద ప్రశాంతంగా పోవచ్చు కదా అంటే అబ్బాయి అలా వెళ్ళడు. చిరిగిపోయిన ప్యాంట్లు 2 వేసుకుని, గిన్నెకోడి కటింగ్లు వేసుకుని, ఏం చేయాలి తెలియట్లేదు. ఇలాగా ఊపేసి అటు ఇటు ఊపేసి ఓ పాము మెలికలు తిరిగినట్టు తిరిగిపోతాడు. ఓ 10 రోజులు దినం బోధనలు ఎట్టేస్తాను అన్నట్టు ఉంటుంది ఆ డ్రైవింగ్. ఓ 10 రోజులు ఆగండి, అందరూ మా ఇంటికి ఎందుకు వచ్చేద్దరు కానీ, భోజనాలకు వచ్చేద్దరు కానీ 11వ రోజు భోజనాలకి అన్నట్టు ఉంటుంది డ్రైవింగ్. అలా చేస్తే డ్రైవింగ్ దిక్కుమాల డ్రైవింగ్. వంకర్లు ఏదైనా చిన్న ఖాళీ దొరికితే సందులు దూరిపోతాడు, గొంతులు దూరిపోతాడు, ఎందులో దూరిపోతాడో తెలియదు. అంత వేగం, ఓ పద్ధతి ఉండదు, పాడు ఉండదు. కళ్ళు మూసుకుపోయి తోలుతారు అంతే బైకులు. ఈ మధ్య అదిగాక సీసీలు పెంచి మరీ ఇస్తున్నారు బయటికి. 350 cc 250 cc అంత అవసరం లేదు మనకి సీసీలు. ఇంకా సీసీలు ఎందుకంటే టీసీ తీసేసుకోవడానికి. అంత సీసీ పెంచాడంటే దాని అర్థం ఏంటి? పాతాళానికి టీసీ ఇచ్చేస్తారనమాట. ఇంకా జనాభా లెక్కలోంచి నా పేరు కొట్టేయండి బాబయ్య, ఇంక ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఎందుకంటే నాకు సీసీ పెంచి మరీ మా అమ్మ బాబు రోడ్డు మీద వదిలేశారు. నేరుగా నేను ఇంక ఇంటికి రాను, ఎక్కడ పోతాను? శ్మశానానికి పోతాను అన్నట్టు. అంత పద్ధతి తప్పిపోయారు మనోళ్ళు. పోనీ వీడి వల్ల వీడు ఒక్కడే పోతాడంటే నో ప్రాబ్లం, కానీ వీడు ఒక్కడే పోడు. వీడితో పాటు అమాయకులు కాళ్ళలో చేతిలో కళ్ళో పట్టుపోతాడు వీడు. పాపం వాళ్ళు రోడ్డు పక్కన ఉంటారు, వాళ్ళకి ఏం తెలీదు. ఏ బస్సు కోసమో చూస్తుంటారు, రోడ్డు పక్కన నిలబడి ఏ ఆటోలోనో పోతుంటారు, ఏ బళ్ళు దగ్గర ఏదో అమ్ముకుంటుంటారు, లేదో కొనుక్కుంటారు, ఏదో తింటుంటారు, లేదా రోడ్డు దాటుతుంటారు. వాళ్ళకి అంతకు మించి తెలియదు. ఈ వీడు ఆ రోడ్డు దాటే వాళ్ళను, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళను ఎవరొక్కరిని పట్టుకెళ్ళిపోతాడు వీడు. కనీసం వాళ్ళని చంపకపోయినా వాళ్ళ అవయవాలను ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. అలాంటి దౌర్భాగ్యులు పెరిగిపోయారు ఈరోజు ఈ తరాల్లో. మీరు చూడండి కావాలంటే, తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసేవాళ్ళు,
పనికి మాలిన డ్రైవింగ్లు చేసేవాళ్ళు. అంటే బుద్ధి ఎక్కువైందని అలా ఏమనాలి ఇప్పుడు చెప్పండి? ఏమైపోయింది బుద్ధి మనకి? ఎక్కువైపోయింది బుద్ధి. మరి భూజంతువుల కంటే మనకి ఏమైపోయింది? బుద్ధి ఎక్కువైపోయింది. క్రమమైన పద్ధతులు. గొర్రెల మంద ఎప్పుడేం చూసారా? గొర్రెల మంద, గొర్రెలను తోలుకెళ్తుంటారు కదా గొర్రెల కాపర్లు. ఎలా వెళ్తాయి చెప్పండి? అవి క్రమంగా వెళ్తాయండి. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ముందు గొర్రె వెళ్తుంటే దాన్ని అలా ఫాలో అయిపోతాయి. అందుకే దేవుడు అన్నాడు, అరే నాయనా, చిన్న జీవులు చీమల ఎదుకు వెళ్ళు, ఓ సోమరపోతాడా, ఒరే లేజీ, నువ్వు క్రేజీ అనుకుంటున్నావు, నువ్వేం క్రేజీ కాదు, నువ్వు పక్కా లేజీ గడివి. అందుకని నువ్వు ఎక్కడ పోవాలట? చీమల దగ్గరకు పో, వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకో అన్నాడు. ఇంకా అంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా? వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకో? బుద్ధి తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి కూడా లేడు. ఏమైనా గొడవ అయితే మీ ప్రెసిడెంట్ గారిలాగా వాళ్ళకి ప్రెసిడెంట్లు ఉండరు. ఏదైనా సమస్య వస్తే మీకు ఉన్నట్టు వాళ్ళకి వార్డు మెంబర్లు ఉండరు, గ్రామ పెద్దలు ఉండరు, అమ్మ బాబు ఉండరు, బంధువర్గం ఉండదు, బతకటానికి కూడా అవకాశం ఉండదు. ఎప్పుడు ఎవడు ఎక్కడ తొక్కేస్తాడో తెలీదు, ఎవరి కాలి కింద పడి నలిగిపోవాలో తెలీదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు. అలాంటి చిన్న జీవులు ఉన్నాయి చూడు, చిన్న జీవులు, చీమలు చూడు. వాటికి న్యాయాధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును. ఏంటండి వేసవి కాలం అనగానే వాడికి తెలిసిపోద్దా? వాటికి వేసవి కాలం తెలిసిపోద్ది, నీకు పోయే కాలం వచ్చినా తెలియట్లా. వాటికి వేసవి కాలం తెలిసిపోతుందట. వేసవి కాలంలోనే ఏం కూర్చుకోవాలనుకుంటున్నాయట అవి? ఆహారం కూర్చుకోవాలి. శీతాకాలంలో ఎందుకు అనుకోవట్లేదు? కుదరదు కాబట్టి. వర్షాకాలంలో ఎందుకు కూర్చుకోవాలనుకోవట్లేదు? వీలు పడదు కాబట్టి. ఎప్పుడు ఆహారం కూర్చుకోగలవి? కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. నిజంగా పుట్టలు పెడతాయి అవి, చీమల పుట్టలో. ఆశ్చర్యపోతాం. నా చిన్నప్పుడు అనుకునేవాడిని, పాము పుట్ట చూసి పాము ఎలా గడదబ్బా ఇంత పెద్ద పుట్ట అనుకునేవాడిని. తర్వాత 10 చదివాను, చీమలు పెట్టిన పుట్టలు పాములకి 20 ఎట్లు. ఆ 10 చదివాక అర్థమైంది, ఓహో ఇది మన కబ్జా బాపత అనమాట. అనుకుంటారు కదా కబ్జాగాళ్ళు, ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కబ్జాగాళ్ళు ఉంటారు. వీళ్ళేంటి, ఈడిది కాదు అది, ఎవడో భేదోడు ఉంటాడు, ఆడిది కొట్టేస్తారు. ఆ నాబోతు ద్రాక్ష తోట ఈ రాజుగాడు కొట్టేసినట్టు. ఆహబ్ అనే రాజు, వాడికి బోలెడని తోటలు ఉండగా కూడా ఎవరి తోట కావాలనిపించిందట? నాబోతు తోట కావాలనిపించిందట. అలాగే ఈ రోజుల్లో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అనుకుంటాం, వాళ్ళు ఏం పెద్దోళ్ళు ఏం కాదు, పెద్ద దొంగలాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే మనే కొట్టేస్తుంటారు. వీళ్ళు వాళ్ళకు ఉంటుకుంటూ వాళ్ళ కోట్లు ఉంటాయి, వాళ్ళ బోలెడంత డబ్బు సంపాదించేసిన వాళ్ళ మనవలు వీళ్ళు చచ్చినా కూడా వీళ్ళ పిల్లలు, మనవలు, మొత్త మనవలు, చెత్త మనవలు, వీళ్ళు అందరు తిన్నా ఈ ఆస్తి తరగదు, అంత సంపాదించి దాచేస్తారు. వీళ్ళు దాచేసినా కూడా మళ్ళీ ఎవరు డబ్బు కావాలి? మన పింఛన్ డబ్బులు, ఆ చచ్చిపోనుడికి వచ్చిన డబ్బులు, పోనీ ఇంకో డబ్బులు, ఆ పథకాలు, ఈ పథకాలు, అన్ని పథకాల కింద ఇలా చేతులు ఉండాలి. డబ్బులు కొట్టేస్తుంటారు చాలా మంది నాయకులు చేసే దౌర్భాగ్యం. అక్కడక్కడ ఉంటారు మంచి మంచి వాళ్ళు కానివ్వండి, ఎక్కడో గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా, గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా అక్కడెక్కడ కనబడుతుంటారు మంచోళ్ళు. మిగిలిన చోట డబ్బులు కొట్టేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు తినేస్తుంటారు అనమాట. పేదోడు తిండి ఏం చేస్తారు? వీళ్ళు తినేస్తారు. తినేసి ఏమైపోదాం అనుకుంటారు? గొప్పోళ్ళు అయిపోదాం అనుకుంటారు. ఇంకా గొప్పోళ్ళు అయిపోవాలి, ఇంకా సంపాదించేయాలి కదా. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన విధానం. కానీ చీమ చిన్న వెటవి, బలము లేని జీవులు అయినను అవి ఏం చేస్తాయట? వేసవిలో తమ ఆహారము సిద్ధపరుచుకుంటాయి. వాటికి టైం తెలిసింది, వాటికి ఓ టైం తెలిసిందమ్మో, ఈ టైంలోనే చేయాలి, ఈ టైం దాటితే మనం చేయలేము, ఈ టైంలోనే మనం జాగ్రత్త పడాలి, ఈ టైంలోనే మనం ఏం చేయాలి? సెట్ చేసుకోవాలి. వాటికి ఎవ్వరు లేరట. ఈ నాయకులు లేరు, అధికారులు లేరు, గొప్పోళ్ళు లేరు, ఎవ్వరు లేరు, పై విచారణకర్త కూడా లేడు. అయినను వాటికి ఒక టైం ఉంది. ఆ టైంలోనే ఆహారం ఏం చేస్తున్నాయి? సిద్ధపరుచుకుంటున్నాయి. మిగిలిన టైంలో రెస్ట్.
ఆ పుట్ట కట్టేటప్పుడు చూస్తుంటే ఎంత అందంగా కట్టిందో పుట్ట. ఇంజనీర్స్ కూడా సరిపోరండి ఆ పుట్ట కట్టడానికి. చేతులు లేవు, కాళ్ళు లేవు, ట్రాక్టర్లు లేవు, జేసీబీలు లేవు, సిమెంట్ లేదు, ఐరన్ లేదు, ఇంజనీర్లు లేరు, ఇసుక లేదు, మ్యాప్లు గీసేదేమి ఉండదు, కొలవడానికి టేపులు ఉండవు. అయినా కూడా కరెక్ట్ ఉంటుంది. చుట్టూ పుట్ట చూడండి ఎంత బాగుంటుందో. రూమ్స్ కూడా స్పెషల్ రూమ్స్ కట్టుకుంటే లోపల వాటర్ పడిపోతున్నా కూడా, వరదలు వచ్చేస్తున్నా కూడా అందులో వాటికి ఏం అవ్వకుండా బంకర్ల మాదిరి, బంకర్లు ఎలా ఉంటాయి అలాంటి బంకర్ల మాదిరి పుట్టలు కడతాయి. మెల్లిగి వస్తుంది మన కబ్జా. వచ్చి ఏం చేస్తుంది, ఈ పుట్ట ఏదో బాగుంది ఇందులో గడిపేద్దామని చెప్పి అందులో దూరేస్తుంది. కబ్జా. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఇదే గోల. బాబోయ్ మా స్థలం పలానా ఎమ్మెల్యే కొట్టేశాడు, బాబోయ్ మా స్థలం పలానా మేయర్ కొట్టేశాడు, బాబోయ్ మా స్థలం పలానా ఎంపీ కల్పేసుకున్నాడు. ఇలా ఏడుస్తున్నారు చాలా చోట్ల. దిక్కులేక దారి లేక పేదోళ్ళు. అంటే మనం చీమలు లాంటి వాళ్ళు, వాళ్ళ పావులు లాంటి వాళ్ళు అనమాట. సరే, ఈ పావులు ఏ పుట్టల్లో అయితే ఉంటున్నాయో ఆ పుట్టలు కట్టినవి ఏంటవి? చీమలు. ఆ చీమలో ఆ పుట్టల్లో ఆహారాన్ని అటు ఏం చేస్తాయట చెప్పండి? ఏం చేస్తాయట? దాస్తాయట. దాయడం అంటే ఏంటండి? అసలు చీమ ఆహారాన్ని దాయడం ఏంటండి? ఫ్యూచర్ ప్లానింగ్స్. మీ ఆయనకు ఉండదు ఫ్యూచర్ ప్లానింగ్. ఈరోజు తెచ్చుకుని సాయంత్రానికి పీకల దాకా తాగి పందిలా పడుకుంటాడు. రేపు పొద్దున్న రోగం వస్తే పిల్లలకి ఎలాగా, ఫీజులు ఎలా కట్టాలి, పాలుడొస్తే బిల్లు ఎలా కట్టాలి, కరెంటు బిల్లు ఎలా కట్టాలి, అప్పులు ఎలా తీర్చాలి, ఓ ప్లానింగ్ ఉండదు ఈ తాగుపోతాడికి. శుభ్రం ఈరోజు తెచ్చుకున్నదంతా ఈరోజే అయిపోవాలనుకుంటాడు. బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తాడు, పీకల దాకా తాగేస్తాడు, మళ్ళీ శనక్కాయలు కొనుక్కుంటాడు నంచుకోవడానికి. స్టఫ్. లేకపోతే మిరపకాయ బజ్జీలో, ఉల్లిపాయ బజ్జీలో, చికెన్ పకోడీయో, ఆమ్లెట్టో ఏదోటి ఉండాలి. మళ్ళీ పెంట. ఆ పెంటకి మళ్ళీ ఇంటికి వచ్చి పెంట చేయాలి కదా. ఓ ప్లానింగ్ ఉండదు. సడన్గా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అప్పులు తిరుగుతుంటారు. బాబు ఇంట్లో బాగాలేదండి, ఒంట్లో బాగాలేదండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి. రేపు ఇచ్చేస్తానంటే నీ మొహం ఇస్తావు రేపు. ఉత్తిదే అబద్ధం. రేపు ఇచ్చేస్తానంటే ఉత్తిదే. అదే ఈ మధ్య ఫోన్పేలు, గూగుల్ పే వచ్చే కదా, బాబు 10 కొట్టు, డిప్ మీద కొట్టాలి, ఒక 100 కొట్టు, ఏం కొట్టమంటావు, 1000 కొట్టు. ఈ మధ్య అదొకటి తయారయ్యారు. ఆ గూగుల్ పేలో కొట్టు, నేను కొట్టాలా, ఆ డబ్బులు కొట్టు, ఇంక ఇచ్చే బాబతేనా అది? అబ్బే ఏమైనా తగులు మిగిలి ఉంటే మళ్ళీ అక్కడికే పోతాయి. ఎక్కడికి? సాయంత్రం షాప్ దగ్గరికి. ఒక పద్ధతి ఉండదు, ఒక పొదుపు ఉండదు, ఒక దాచుకోవడం ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉండదు. పిల్లల్ని కనేసాం కదా పందికి అన్నట్టు, వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని ఎలా పోషించాలి, వాళ్ళకి ఏం సమకూర్చి పెట్టాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళ చదువులు ఉంటాయి, వాళ్ళ బట్టలు కొనాలి, వాళ్ళకి మంచి పోషకాహారం పెట్టాలి. కనుదిలేయడానికి మనం జంతువులం కాదు కదా, మనుషులం కదా. కన్నామంటే దానికి తగ్గట్టు వాళ్ళ పట్ల ఏం తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి కదా. ఇవి చాలా మందికి ఉండవు. కావాలంటే మీరు గమనించండి. పెళ్లి చేసేసుకున్నామా లేదా, ఒక 2 పిల్లలకి అనేసామా లేదా, పెళ్ళం మీద వదిలేసామా లేదా, మరి నువ్వేం చేస్తున్నావు, జెండాపై కపిరాజు అరుగు మీద ఎక్కి లుంగి అరిగిపోయేదాకా దేకొచ్చామా లేదా. ఇలాంటి బతుకులు ఉంటాయి. కొన్ని బతుకులు చూడడానికి చికాకు వస్తుంది. చీని బతుకు తగలయ్యా, నీకంటే పంది బెటర్, కూడా వేసి తిరుగుతుంది పిల్లల్ని అనిపిస్తుంది. బాధ్యతగా పెంచుకుంటుంది ఆ పిల్లల్ని. అది ఏం తింటే అది పెడుతుంటుంది. నీకు ఆ బుద్ధి కూడా లేదనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. ఆ పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు. పైపెచ్చి మళ్ళీ తాగడానికి ఎవరు డబ్బులు ఇవ్వాలట, మళ్ళీ భార్య డబ్బులు ఇవ్వాలి. ఆవిడ ఇవ్వకపోతే పిల్లల్ని కొడతాడు. అరే పిల్లల్ని ఎక్కడ కొడుతున్నాడు అని అంటే ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బల్బు వెలుగుద్దని నీకు తెలివైనడు. అంత దుర్మార్గపు వ్యవహార శైలి ఈరోజు మానవులది. కానీ వీటికంటే చిన్నమైన జీవులు, చీమలు ఆహారాన్ని దాస్తున్నాయట. ఎందుకు దాస్తున్నాయి? నా పిల్లలు తింటారు కదా. రేపొద్దున వరదలు వచ్చేసి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే లోపలే ఉండాలి నెలల తరబడి. వర్షాకాలం దాదాపు 4 నెలలు ఉంటుంది. ఈ 4 నెలల్లో మేము ఇక్కడే ఉండి ఏం చేయాలి, భోజనం తినాలి. అంటే మేమేం చేయాలి, జాగ్రత్త వహించాలి అని చిన్న జీవులైన చీమలు దాచుకుంటున్నాయి. ఏమంటే మిమ్మల్ని అడుగుతాను, చీమ మెదడు ఎంత ఉంటుంది చెప్పండి? చూశారు ఎప్పుడైనా చీమ మెదడు? నేను చూశానన్న వాళ్ళు చేయొద్దండి. చీమ మెదడు చూశానన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే అసలు చీమ తలకాయ మనకి ఎప్పుడు కనబడదు. చీమ తలకాయ మనకు కనబడదు. 2 పొట్లు ఉంటాయి దానికి. ఒక పొట్టలో అరగడానికి, ఒక పొట్టలో దాచుకోవడానికి.
ఒక పొట్ట తీసుకెళ్ళి పెట్టడానికి, క్యారియర్ అన్నమాట, క్యారేజ్ టైపు. 2 పొట్టలు ఉంటాయట. అసలు ఉన్న చీమే మనకి ఇంత ఉంటుంది, చిన్నది ఎర్రచీమ, చిన్నది. అదే కరెంట్ చీమ ఏదో అంటారు, కొంచెం గట్టిగా కొడుతుంది. అది కొంచెం కొద్దిగా సైజు పెద్ద ఉంటుంది. కానీ ఎర్రచీమలు మాత్రం చిన్న చీమలు ఉంటాయి కదా, ఎంత ఉంటాయి, ఉఫ్ అంటే ఎగిరిపోతాయి. గోడ మీద లైన్ చూడాలి, ఆశ్చర్యం వేస్తుంది. ఒక రసాయనాన్ని విడుదల చేసుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు. ఏమండి, ఈ ఫెరోమాన్ అనే రసాయనాన్ని విడుదల చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఫాలో అవుతూ ఇది వెళ్ళిపోతాయి. ఏమండి, అంత అద్భుతమైన, ఎంత మెదడుది, తలకాయ ఎంత ఉంటుంది, మనం లెక్కగట్టలేనంత. మైక్రోస్కోప్లో చూస్తే ఏదో కొంచెం కనబడద్దు మనకి. మళ్ళీ అందులో మెదడు కోసం ట్రై చేసాం అనుకోండి, మన చాకు కట్ చేయలేదు దాని తలని. మన డాక్టర్ల దగ్గర ఉన్న చాకులతో ఆ తల కట్ చేసి మెదడు ఓపెన్ చేయడం అవ్వదు. అంత చిన్నది దాని మెదడు. అయినా కూడా దానికి మనిషి కంటే ఎక్కువ బుద్ధి ఉందటండి. బుద్ధి ఉందో సోమరి వెళ్ళి బుద్ధి తెచ్చుకో అన్నాడు. మనుష్యుల కంటే ఎక్కువ, వాటికంటే మనకి ఎక్కువ బుద్ధి ఇచ్చాడని చదువుకున్నాం. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడట దేవుడు. ఆ మాట కూడా గ్రంథంలో రాయబడింది. ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం. మొన్న మధ్య కొల్లేరు ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పిల్లలు, అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, బ్రదర్ మీరు ఒకసారి వస్తే ఇక్కడ మా కొల్లేరు సరస్సు చూపిస్తాం బ్రదర్, ప్లీజ్ బ్రదర్ అంటే, మార్నింగ్ టైంలో సరే వెళ్ళాం. వెళ్తే అక్కడ రకరకాల కొంగలు, సైబీరియా నుంచి, ఆ మంచు ధ్రువ ప్రాంతాల నుంచి ఎగురుకుంటూ వచ్చినటువంటి రకరకాల కొంగలు ఉన్నాయి. ఆ కొల్లేరు ప్రాంతంలో సరస్సుకు వలస వచ్చాయి. ఎంత దూరం నుంచి వలస వచ్చాయంటే కొన్ని వేల కిలోమీటర్లు. ధ్రువ ప్రాంతాలలో మంచు గడ్డ కట్టుకుపోతుంటే ఇక అక్కడ ఉండటం సాధ్యం కాదు, ఆ మంచులో ఉండటం సాధ్యం కాదని, ఆ గడ్డ కట్టుకుపోయిన చోట మనం బతకటానికి ఏం దొరకవని అక్కడ నుంచి నేరుగా కిలోమీటర్ల దూరం ఎగురుకుంటూ వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ ఎక్కడికి వచ్చేసాయి, కొల్లేరు సరస్సుకు వచ్చేసాయి. పులికాటు సరస్సు, కొల్లేరు సరస్సు, ఇవన్నీ కూడా వాటికి ఆలవాలమైనటువంటి ప్రాంతాలు. అక్కడ వచ్చి ఇక్కడ కొన్ని నెలల పాటు ఇక్కడ బ్రతుకుతాయి. కొన్ని నెలలు ఇక్కడ బ్రతికి మరలా వచ్చిన చోటుకి తిరిగి వెళ్ళిపోతాయి. వేసవి కాలం రాగానే వాటికి అర్థమైపోద్ది, అక్కడ ఉన్న మంచు ఏమైపోద్ది, కరిగిపోద్ది. మళ్ళీ హిమనదాలు ప్రవహిస్తాయి. మాకు అనువైన చోటు అక్కడ లభిస్తుంది. సొంత ప్రాంతానికి మేమందరం ఏమేవాలి, వెళ్ళిపోవాలి. ఒక చిన్న తలకాయలో ఎంత జ్ఞానం ఉందో దాన్ని చూడగానే మనకి అది అర్థమవుతుందా? మరి ఏం అర్థమవుద్ది? ఎర్రది ఎప్పుడేస్తే బాగుంటుందా, చిన్నదాన్ని పులిసి ఎత్తేస్తే బాగుంటుందా, దీన్ని ఎలా వండుకు తింటే బాగుంటుంది, మామూలుగా మన కోడిలాగా ఉంటుంది అంటారా టేస్ట్, లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అంటారా అని ఆ ఏరియాలో కొట్టుకు తినేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేసేవాళ్ళు, వాటిని సీక్రెట్గా చంపేసి వాటిని పట్టుకుని కూర వండుకు తినేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ చట్టం చేసింది ఏమనంటే, అరే వాటి జోలికి కానీ వెళ్ళారా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ వలస పక్షుల్ని కానీ ముట్టుకున్నారా మీ పని అయిందే, శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి, జాగ్రత్త అన్నారు. కాబట్టి మన వాళ్ళు కొంచెం ఆగుతున్నారు. లేకపోతే అమ్మో వండుకు తినేయడం తప్ప. ఆకాశములో ఎగురు శంకుబుడి కొంగ తన దారి ఎరుగును, నా పిల్లలకు ఆ తెలివి లేదన్నాడు ఇర్మియా గ్రంథంలో. అంటే పక్షులను చూసి నేర్చుకోమంటాడు, చీమలను చూసి నేర్చుకోమంటాడు, పశువులను చూసి నేర్చుకోమంటాడు, ప్రకృతిలోని వాటన్నిటినీ చూసి నేర్చుకోమంటాడు. పైపెచ్చి అంటాడు వాటికి మీకున్నంత బుద్ధి లేదు, వాటికి మీకున్నంత జ్ఞానం లేదు. అయినను కూడా అవి జ్ఞానంగా బ్రతుకుతున్నాయి, గొప్పగా బ్రతుకుతున్నాయి. మిడతలు చూడు, కుందేళ్ళు చూడు, కాకులు చూడు, బల్లిని చూడు, పిచ్చుకొని చూడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు. ఆకాశ పక్షుల్ని చూడు, అడవి మృగాల్ని చూడు. ఏమండి, ఇవన్నీ చూడు 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 అని ఎందుకంటున్నట్టు తెలుసా దేవుడు? వాటి వేటికి ఇవ్వని జ్ఞానం ఎవరికిచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు. కానీ మనిషి ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మూర్ఖత్వంతో బ్రతుకుతున్నాడు. ఓ మంచి లేదు, ఓ మర్యాద లేదు, ఓ పద్ధతి లేదు, ఎందుకు పుట్టాను అన్న ఆలోచన లేదు, ఎందుకు బతకాలి అన్న ఆలోచన లేదు, ఎలా బతకాలి అన్న ఆలోచన లేదు, జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఉండేది లేదు ఇక్కడ. మహా అయితే 60 లేదా
70. ఈ కరోనా వచ్చాక ఇంకా ఆ లెక్కలు కూడా ఏమైపోయాయి, మారిపోయాయి, తారుమారైపోయి ఎవడెప్పుడు పోతాడో వైను లేని పరిస్థితి. ఈరోజు ఇక్కడ కనబడ్డాడు, రేపొద్దున ఆడి చావుకు మనం వెళ్తున్నాం. రాత్రే కదా మేము ఎదురం కలిసి అక్కడ టీ తాగామంటాడు వీడు. టీ తాగితే పొద్దున్న సావకూడదని ఏమైనా రూల్ ఉందేటే? నేను సాయంత్రం ఇద్దరు కలిసి టీ తాగితే ఈరోజు పొద్దున్న వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు టెంట్లో టీ తాగకూడదని ఏమైనా రూల్ ఉందా? ఏం రూల్ లేదు కదా. ఎవడు ఎప్పుడు పోతాడో వైను లేనటువంటి పరిస్థితి. అయినా కూడా మనిషికి నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతకాలి, ఎవరి కొరకు బతకాలి, ఎలా బతకాలి, నా జీవితం ఎవరి సొత్తు, నేను ఎవరి సొత్తు అన్న ఇంగిత జ్ఞానం రావట్లేదు అంటే దాన్ని బట్టి ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దైవ భయం కూడా లేదు మనుషులకి. పక్షులు కొందట దైవ భయం. అప్పుడప్పుడు కుక్కలు ఆకాశం వైపు చూసి అరుస్తుంటాయి. ఆకాశం వైపు చూసి అరుస్తుంటే మనోళ్ళు ఏం పెట్టకథలు అడుగుతారంటే, యమధర్మరాజు వస్తున్నాడండి, నువ్వు చూసావు మరి, నువ్వు చూసావా, నీకు కనబడ్డా? ఎవరినో తీసిపోతున్నాడండి. అందుకని కుక్క అరిసిందా? అరిస్తే గిరిస్తే నువ్వు అరవాలి, దానికేంది పని? యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చూపిస్తాను చూడండి. వాటికున్న జ్ఞానం మనిషికి లేదు, వాటికున్న వివేకం మనిషికి లేదు అని చెప్పడానికి యోబు గ్రంథంలో దేవుడు ఒక విలువైన సంగతి రాయించాడు. 12వ అధ్యాయం యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకేం చేస్తాయట? నీకు బోధిస్తాయా? ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి బోధ నేర్చుకోవాలంటున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి బోధ నేర్చుకోవాలట? మృగముల దగ్గరికి. అందుకే అన్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును, నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచింపరు. వాళ్ళకి తెలివి లేదు. ఒక పశువుకున్న తెలివి లేదు. అందుకే ఎంత చక్కటి మాట, మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటుంది వాటి గురించే. మొన్న ఎవడో దొంగ వచ్చాడట, తన యజమానుని కొడుతుంటే ఆ దొంగల మీద పడి వాళ్ళను కరిచి వాళ్ళని బయటికి నెట్టేసి యజమానుడు స్పృహ తప్పిపోతే అతను లాక్కుని వెళ్ళి లోపల పెట్టి తలుపేసేసి చివరికి చచ్చిపోయింది కుక్క, పెద్ద కుక్క. అంటే యజమాని పట్ల ఎంత అంకిత భావం ఉంది దానికి, యజమాని పట్ల ఎంత విశ్వాసం ఉంది, యజమానిని కాపాడాలని ఎంత తాపత్రయపడి చచ్చిపోయింది. అది ప్రాణత్యాగం చేసింది ఒక రకంగా చూస్తే. ఆ సంఘటన చదివిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను, అరే కుక్కల్లో కూడా ఇలాంటివి ఉంటాయా? అవును, ఉన్నాయి. అందుకే మృగములను విచారించుము, అవి నీకు బోధించును. నెక్స్ట్ అంటాడు, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఆకాశ పక్షుల్ని విచారించు, ఆ పక్షులను అడుగు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, రూట్ ఎలా గుర్తుంది నీకు అని అడుగు. మనకు రూట్లు గుర్తుంటాయా? మనకు రూట్లు గుర్తులేక గూగుల్ తల్లి అంటున్నాం. ఏ తల్లిట? కొత్త తల్లి వచ్చింది మనకి. ఏం తల్లి వచ్చింది మనకు? కొత్త తల్లి. మన తల్లి సరిపోక ఏ తల్లి వచ్చింది? గూగుల్ తల్లి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏ తల్లిని అడగాలంటే ఇప్పుడు గూగుల్ తల్లిని అడగాలి. గూగుల్ మ్యాప్ అది వేసుకుని పోవాలి. లొకేషన్ పెట్టరాదు, అంతే. వాళ్ళు లొకేషన్ పెడతారు, మనం వెకేషన్కి వెళ్ళిపోతాం, అంతే. అది పరిస్థితి. కానీ ఏ పక్షి అయినా గూగుల్ తల్లి, గూగుల్ మ్యాప్లు ఉన్నాయి వాటికి? ఉన్నాయా? కొన్ని వేల కిలోమీటర్లు వచ్చాయి, మళ్ళీ కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోతాయి. రాడార్లు లేకపోతే మన ఫ్లైట్లు నడవు. సిగ్నల్ క్యాచ్ చేయకపోతే మన ఫ్లైట్కి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అది ఆకాశంలోనే గుర్తుంది. దాన్ని మన నడిపేవాడు ఎవడో? పైలట్ మనిషి, మనోడే. చుక్కాని లేకపోతే ఓడ నడవదు. దాన్ని నడిపేవాడు ఎవడు? వాడు మనోడే. మనోడే ఎక్కడున్నా బురతక్కువడే. అవి ఎక్కడ ఎగిరినా గొప్పవే. ఎలా? ఉన్న కొద్ది బుర్రకైనా వాడుకుంటున్నాయి. మనకు పెద్దదైపోయి మొత్తానికి వాడడం మానేసాం, అంతే కదండి. కాలిక్యులేటర్ కనిపెట్టినాడు ఎవడండి? మనిషి. దానికి వచ్చిన లెక్కలు ఇడికి రావు, అందులో కొడతాడు. మళ్ళీ అందులో కొట్టినా కూడా తప్పులు వచ్చేస్తున్నాడు వీడికి. మళ్ళీ ఒకసారి సరి చూసుకుంటాడట, మళ్ళీ వెనక్కి ముందుకి చూసుకొని కరెక్టా కాదా చిట్టా, ఏమో రూపాయి పక్కడికి ఎక్కుపోద్దేమో అని టాలీ మళ్ళీ చూసుకుంటాడట. అది కనిపెట్టింది వీడే, కానీ వీడి బుర్రకి దానికి ఉన్న జ్ఞానం లేదు, దానికి ఉన్న గుర్తు లేదు. మెమరీ కార్డు కనిపెట్టింది ఎవరు?
చెప్పండి, మెమరీ కార్డు కనిపెట్టింది ఎవరు? అది మనోడే. కానీ దానికి ఉన్నంత మెమరీ మనకుండి చచ్చిందా? 10 ఏళ్ల కింద తీసిన ఫోటోలు కూడా అలాగే పెట్టుకుంటాయి. నిన్నగాక మొన్న ఏం జరిగిందంటే మనం చెప్పలేం. అంటే మన బుర్రతో దాన్ని కనిపెట్టగలిగాం, కానీ దానికి ఉన్నంత జ్ఞాపక శక్తిని మనం వాడుకోలేకపోతున్నాం. ఉంది మనకి, కానీ వాడుకోం మనం కదా. ఇది మనిషి పరిస్థితి. అందుకే అన్నాడు, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకేంటట? అప్పుడప్పుడు నేను ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, గంటకి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో మనం ఉండే ఈ భూగోళం తిరుగుతోంది. ఎక్కడ? గాలిలో. తన చుట్టూ తాను తిరిగితే మనకి రాత్రి పగలు వస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఒక కక్షలో తిరిగితే 1 సంవత్సరం 365 రోజులు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పద్ధతిలో, ఆ క్రమంలో కించిత్ కూడా తేడా రాలేదు. దాన్ని ఏమనాలంటే, ఒక రకంగా చెప్పాలంటే పంక్చువాలిటీ అనాలి. మనకు పేపర్ టైంకి రాదు, ఏదో తేడా పడద్ది. పాలు ప్యాకెట్ టైంకి రాదు, మన బస్సులు టైంకి రావు, మన ట్రైన్లు అసలే టైంకి రావు, మన విమానాలు టైంకి రావు, మనమే టైంకి వెళ్దాం కదా. 10 నిమిషాలు లేట్కి వెళ్దాంలేండి. ఇప్పుడు ముందెళ్ళి ఉద్ధరించేది ఏముందండి? అంతేనా? ఎగ్జామ్ హాల్ దగ్గర కూడా బతిమలాడుతున్నారు ఈ మధ్య స్టూడెంట్స్. ప్లీజ్ 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 మేడం, ప్లీజ్ మేడం, నా లైఫ్ మేడం, ప్లీజ్ మేడం, ఎంట్రీ చేయండి మేడం, ఎంటర్ మేడం, అది మేడం, ఇది మేడం. అంతా అయిపోయాక, హాల్ టికెట్ ఎదురా, ఇంట్లో పెట్లో ఉంది మేడం, తెచ్చేసుకుంటాను మేడం వెళ్ళి. హాల్ టికెట్ ఎక్కడ ఉందట? ఇంటి దగ్గర పెట్లో ఉందట. నువ్వు మన టైంకి వచ్చి లైఫ్ అన్నప్పుడు మరి ఎప్పుడు వెళ్ళాలి? అరగంట ముందు వెళ్ళాలి. లేటు, మనకు అన్నీ లేట్లే, మన జీవితమే లేటు. అందుకే మన పేరు ముందు లేట్ అని పడద్ది. సో ఇది పరిస్థితి. కానీ భూమిని చూడండి, ఎప్పుడైనా లేట్ ఉందా? ఎప్పుడు లేట్ ఉండదండి. మనం లేవకపోయినా సూర్యుడు వచ్చేసాడు. నువ్వు ఇంకా దుప్పటి తీయలేదని ఆ సూర్యుడు ఆగడు. అరే పాపం బద్ధకం వచ్చి శీతాకాలం కదా, కొంచెం 2 దుప్పట్లు ఎక్కువ కప్పి తండ్రి పెట్టి పడుకుందిలే, వదిలేద్దాంలే అనుకుంటాడా? మనం లేటుకి వెళ్దాం అనుకుంటాడా? మేఘాలు చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు వస్తాడు, నక్షత్రాలు వస్తాయి. అందుకే అన్నాడు, భూమిని ధ్యానించుము, తన పంక్చువాలిటీతో నీకు దాన్ని బోధించును. సముద్రములోని చేపలు నీకు దాన్ని వివరించును. సముద్రంలోని చేపలు, వాటికి పద్ధతి ఉంటుంది, వాటికి క్రమం ఉంటుంది. అసలు ఆ పద్ధతులు, క్రమాలు చూస్తుంటే మనం ఆశ్చర్యపోతాం. ఆ జ్ఞానం ఎక్కడిది వాటికని? అవి నీకు వివరించును. వీటన్నిటినీ బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు అన్నాడు. చూడండి, మరొక అద్భుతమైన మాట. ఇదే యోబు గ్రంథంలో మరొక అద్భుతమైన మాట. అది కూడా చదువుదాం ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయాన్ని? కాకిపిల్ల మొరపెడద్దా? తిండి లేనప్పుడు కాకిపిల్ల ఎవరికి మొరపెడద్దట? దేవుడికి మొరపెడద్దట. అంటే కుక్కలు పైకి చూసి అరుస్తున్నాయి అంటే దానికి కూడా ఏదో కారణం ఉంది. అవి కూడా ఎవరికి మొరపెడుతున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. అప్పుడప్పుడు పశువులు కూడా పైకి చూసి అరుస్తూ ఉంటాయి, పక్షులు మొరపెడుతున్నాయట. సకల జీవరాశులు మనకు తెలియకుండా దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి. మనం పేకల దాకా పడి తిని పడుకుంటాం, కానీ ఇప్పుడు మన బతుకులు ఏముండదు, ప్రార్థనలు ఉండవు. తిండి లేక తిరుగులాడినప్పుడు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడట, కాకికి ఆహారం ఆయనే సిద్ధం చేస్తాడట. నిజమే అనిపిస్తుందండి ఒక్కోసారి. ఇన్ని వేల పక్షులు ఉన్నాయి, మనం పెడుతున్నాం భోజనం. ఇన్ని వేల జీవరాశులు ఉన్నాయి, మనం పెడుతున్నాం భోజనం. ఒక రోజుకి ఎంత అవుతుంది? మనకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటంటే, మొన్న సరదాగా ఇంటర్నెట్లో కొట్టి చూసా, ఒక రోజుకి ప్రపంచానికి చికెన్ వాడకం ఎంత అని. అమ్మో, టన్నులు లెక్క తినేస్తున్నారు రోజుకి. టన్నులు, వేల టన్నులు చికెను.
రోజుకి కొన్ని వేల టన్నుల చికెన్ తింటున్నాం మనం ప్రపంచవ్యాప్తంగా 3 పూటలకే. ఎందుకంటే మనకు పగలైతే ఆ పక్క ఏంటి అమెరికా సైడ్ రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు. అంటే ఈటింగ్ అనేది భూమి మీద మొత్తం మీద ఒక ఫైటింగ్ లెక్క జరుగుతూనే ఉంటుంది. సూర్యుడు ఏ పక్కన ఉంటే అక్కడ ఏముంటుంది, ఈటింగ్ ఉంటుంది. అలా అని చంద్రుడు వచ్చినప్పుడు ఏమైనా తిండి మానేస్తాం మనం. అర్ధరాత్రి 12 గంటలకు మెలకు వచ్చిందనుకో వంటగదిలోకి పోతాడట వీడు. ఏది ఉంటే తినేసి మళ్ళీ పడుకుంటాడట. ఇది 4వ పూట అనమాట, అది మిడ్ నైట్ పూట. దాని డిన్నర్ అనాలో లంచ్ అనాలో మరి ఏమనాలో తెలియదు నాకు. మిడ్ నైట్ లంచ్ ఏమో మరి అది, మిడ్ నైట్ డిన్నర్ మరి అది. కొన్ని టన్నులు చికెన్ వ్యయమవుతుంది ప్రతిరోజు. మనిషికే ఇన్ని టన్నులు అవసరం అవుతుంటే భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ ఎన్ని టన్నుల ఆహారం కావాలో. కానీ వాటన్నిటికీ ఆహారం పెడుతున్నది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ప్రభుత్వాలు పెట్టవు, ప్రెసిడెంట్లు పెట్టరు, ప్రధానమంత్రులు పెట్టరు, మరి ఎవరు పెడతారు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకే ఇక్కడ అన్నాడు, వాటిని విచారించండి, అవి మొరపెడుతున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్రమైన అరుపులు వింటూ ఉంటాం. పిట్టలు అరుస్తుంటాయి, పక్షులు అరుస్తుంటాయి, మృగాలు అరుస్తుంటాయి, పశువులు అరుస్తుంటాయి, జంతువులు అరుస్తుంటాయి. మనకు తెలియకుండా క్రిమికీటకాలు కూడా సౌండ్లు చేస్తూ ఉంటాయి. వాటికి భాష ఏంటో మనకు తెలీదు. అవి ఎందుకు అరుస్తున్నాయో వాటికి తెలుసు తప్ప మనకి తెలీదు. వాటి జ్ఞానానికి తెలుసు తప్ప మనకి తెలీదు. కానీ నేను అనుకుంటాను, ఈ ప్రకృతిలో ప్రతిదీ దేవునితో కనెక్ట్ అయ్యే ఉందనుకుంటాను. వాటికి భాష లేదట. రాత్రికి రాత్రి బోధ చేస్తుంది అంటాడు, పగటికి పగలు బోధ చేస్తుంది అంటాడు కీర్తన 19లో. ఈ ప్రకృతిలో ప్రతిదీ దేవునితో కనెక్ట్ అయి ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. కానీ దేవునితో కనెక్ట్ అవ్వని వాడు, దేవుని యందు భయభక్తులు లేనివాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ఎవడట? మానవుడు మాత్రమే. ఎందుకు ఇలా అయిపోయాం మనం? జ్ఞానం ఎక్కువైపోయేలా అయిపోయామా? చెప్పండి, ఎందుకు ఇలా అయిపోయాం? నిజంగా మనకు దైవ భయం ఉంటుందా? ఉండదు. మనిషికి దేవుడు ఎందుకు కావాలో తెలుసా? ఈ రోజుల్లో అయితే ఒకటి కోరికలు తీర్చడానికి, 2 రోగాలు తగ్గించడానికి. అంతకుమించి దేవుడు ఎందుకు పని లేదు. నిజం నేను చెప్తున్నాను. ఒకటి కోరికలు తీర్చడానికి దేవుడు, రెండోది రోగాలు తగ్గించడానికి దేవుడు. అసలు సభలకు కూడా క్రైస్తవులు ఎందుకు వస్తున్నారు తెలుసా? వెళ్తే మా కోరికలు తీరుతాయి, రెండోది రోగాలు తగ్గుతాయి, పెడితే భోజనాలు దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో భక్తి ఇలా మారిపోయింది. నిజం. అందుకే ప్రతి పోస్టర్లో రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడునే, లేకపోతే రారాయిటి వాక్యం కోసం అంటే రారా. భోజన వసతి కలదు, అది పెద్దగా ఇయ్యాలి. స్పెషల్ భోజనము లభించును, అయితే వచ్చేదము. లేకపోతే రారా. అబ్బే మాకేమిస్తారు చెప్పండి ముందు. ఆటోకి ఎంత, ట్రాక్టర్కి ఎంత, అలాగైతే వస్తాం. వాక్యం వినడానికి కూడా. చివరికి భక్తి ఎలా మారిపోయింది? మన భక్తి కమర్షియల్ భక్తి అయిపోయింది. మాకు ఏమిస్తారు చెప్పండి, వస్తాం. భోజనాల, ఆటోల, ట్రాక్టర్ల, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. పోనీ వస్తే ఏమైనా మా రోగాలు తగ్గిస్తారా, మా సమస్యలు ఏమైనా పోగొడతారా, మా కోరికలు తీరుస్తారా? దేవుడు అంటే అలాగ అయిపోయిందండి మనిషికి. నిత్య జీవం ఉందని, నిత్య నరకం ఉందని, ఆయన కొరకు బ్రతకాలని, అందుకే మనల్ని సృష్టించుకున్నాడని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ఈ భూమి మీదకి వచ్చామని, మనకంటూ ఒక ఆయుష్కాలాన్ని నియమించాడని, ఆకాశమందున్న దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడని, మనల్ని చూస్తున్నాడని, మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఒక కాకి పిల్ల మొర పెడితేనే వింటున్నప్పుడు నిన్ను చూడ్డా? అది గొప్పదా, నువ్వు గొప్పడువా? నిన్ను చూడ్డా? చూస్తాడు. నీ రహస్య కార్యాలు కూడా చూస్తాడు, నీ రహస్య జీవితాన్ని కూడా చూస్తాడు. మనం అనుకుంటాం 60-70 ఏళ్ళు ఈ తోలుతిత్తులో ఉన్నంతకాలం, ఈ మట్టి బొమ్మలో ఉన్నంతకాలం ఎగిరెగిరి పడతాం. ఒక్కసారి ఈ మట్టి బొమ్మల నుంచి బయటకు వచ్చాక నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి చెప్పు? ఈ మట్టి బొమ్మలో ఉన్నంతకాలమే నీ పదవి, నీ చదువు, నీ ఉద్యోగం, నీ పలుకుబడి, నీ పరపతి, నీ ధనం, నీ వెండి, నీ బంగారం, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ దిక్కుమాలిన చిన్న పెదవి. అంతేనా? ఈ మట్టి బొమ్మలోంచి బయటకు వచ్చావనుకో, నీ భార్యకు నువ్వు అక్కర్లేదు, నీ భర్తకు నువ్వు అక్కర్లేదు, నీ పిల్లలకు నువ్వు అక్కర్లేదు, నీ ఊరికి నువ్వు అక్కర్లేదు. ఎత్తేండి 12 అయిపోయింది అంటారు. ఎందుకు? నువ్వు ఉన్నంతసేపు తినడానికి కుదరదు. నిన్ను జాగ్రత్తగా సాగనంపేసి అక్కడికి అప్పెట్టేసి ఇటు చక్కగా ఉండు తినొచ్చని ఇటు బాధ. ఎంతసేపు ఆకలితో ఉండాలని, బాబు తీసుకుపోదామండి రేట్ అయిపోతుంది అంటాడు. లేదండి కొడుకు రావాలి, కూతురు రావాలంటే ఫోటో తీసి వాట్సాప్లో పెట్టేయండి, వీడియో ఆఖరి చూపు చేసుకుంటారు. ఈ మధ్య మరి ట్రెండ్ మారిపోయింది కదా. అమ్మా వీడియో కాల్ చేసావమ్మా, చూడమ్మా నాన్న చచ్చిపోడమ్మా, అయ్యో నాన్న వాట్సాప్లో 4 కన్నీటి చుక్కలు గారిచ్చాను నాన్న, టికెట్ దొరకలేదు నాన్న, ఇప్పుడు రాలేదు నాన్న. అది ఈరోజు ట్రెండ్. ఇదివరకైతే వచ్చేంత వరకు పెట్టేవారు,
ఇప్పుడు అంత ఓపిక ఎవడికి లేదు. ఇది నీ బతుకు. ఒక్కసారి ఈ మట్టి బొమ్మలో నుంచి జీవుడు బయటకు వచ్చేస్తే నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి చెప్పు? చచ్చినట్టు అక్కడికే వెళ్ళాలి. అందుకే మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోవును. నువ్వు ఎన్ని వేషాలన్నా వెయ్యి ఇక్కడ, కానీ ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడాలి. జాగ్రత్త. ఎలా బ్రతుకుతున్నావు, ఎందుకు బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. అందుకే నీ జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకో. భక్తి అంటే కేవలం ఈ ఇహ సంబంధమైన వాటి కోసం మాత్రమే కాదు, కోరికలు తీర్చుకోవడానికి కాదు. దేవుడు అంటే ఆయనతో కలిసి నడవాలి. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో భూమి మీదకి వచ్చాం. భూమి మీద నుండి మరో ప్రయాణం చేసి మరో లోకానికి వెళ్ళబోతున్నాం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోద్ది అనుకో. ఇది ఇక్కడ ఉన్నది చాలా చిన్న ప్రయాణం. ఇది చాలా చిన్నది. ఇక్కడ భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఊరు ఉండొచ్చు, నా వారను వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ కాలం ఉంటామన్న గ్యారంటీ లేదు. వీళ్ళందరూ మనతో వస్తారన్న గ్యారంటీ లేదు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లరా, చచ్చిన తర్వాత కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళి నిలబడాలి. అలా నిలబడ్డప్పుడు తీర్పులోనికి రాకుండా జాగ్రత్త పడు అని వాక్యం సెలవిస్తుంది. నీ బ్రతుకును మార్చుకొని అవకాశం ఇచ్చాడు. భూమిని సృష్టించిన వాడు భూమి వ్యర్థమైపోతేనే తట్టుకోలేకపోతున్నాడు. భూమి వ్యర్థమైపోతేనే తట్టుకోలేకపోతుంటే ఆ భూమినే నీ కోసం చేశాడే, నువ్వు వ్యర్థమైపోతుంటే ఇంకెంత బాధపడతాడు ఆయన. కాబట్టి నీ బ్రతుకు వ్యర్థమైపోయే బ్రతుకు కాదు. నువ్వు ఎందుకు పనికిరాని పుట్టుక పుట్టలేదు. నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పదానివి, నువ్వు కారణ జన్మురాలివి, కారణ జన్ముడివి. నీ బ్రతుకు ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. అది ఎరిగిన నాడు ప్రభువా నేను నీ వాడను అని ధైర్యంగా చెప్తావు, నీ దానను అని ధైర్యంగా చెప్తావు. ఈ మట్టి బ్రతుకులో ఉన్నంతకాలం ఆయన కొరకు గొప్పగా బ్రతకాలని నిర్ణయించుకుంటావు, నీతిగా బ్రతకాలని నిర్ణయించుకుంటావు, యథార్థంగా బ్రతకాలని నిర్ణయించుకుంటావు. నీ బ్రతుకును సార్థకం చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తావు. ఆకాశ పక్షుల్ని చూడమన్నా, అడవి మృగాల్ని చూడమన్నా, సముద్ర జీవుల్ని చూడమన్నా, వాటన్నిటినీ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు దేవుడు. ఏమి నేర్పిస్తున్నాడు? పాఠాలు. ఈ పాఠం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. నా బ్రతుకు పాపంలో పడి మగ్గిపోవడానికి కాదు, పనికిమాలిన బ్రతుకు బ్రతికి చచ్చిపోవడానికి కాదు, నీచమైన బ్రతుకు బ్రతికి చచ్చిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు. వీ హ్యావ్ ఎ పర్పస్. ఎస్, వీ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితానికంటూ ఒక పర్పస్ ఉంది. ఎస్, మనం వ్యర్థంగా రాలేదు, వ్యర్థంగా పోకూడదు. వ్యర్థంగా రాలేదు, వ్యర్థంగా పోకూడదు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఆకాశం నుండి ఒక చినుకు వస్తుంది భూమి మీదకి. ఎందుకు వస్తుంది చెప్పండి? ఆ చినుకు భూమిని తడపటానికి. భూమి ఎందుకు తడవాలి? చిగురించాలి. అంటే ప్రతి చినుకుకి ఒక అర్థం ఉందా లేదా? చెప్పండి. ప్రతి చినుకుకి ఒక అర్థం ఉందా? ఉంది. ఆ చినుకు రావాలంటే ఏం చేయాలి తెలుసా? సూర్యుడు బగ 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 మండాలి. భూమి మీద ఉన్నటువంటి తేమ ఏమవ్వాలి? ఆవిరవ్వాలి. ఆవిరైనది ఎలా మారాలి? మేఘాలుగా మారాలి. ఆ మేఘం వర్షించాలి, మరలా ఆ భూమిని తడపాలి. అంటే ప్రతి చినుకుకి ఏముంది? ఒక అర్థం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక చినుకుకే ఒక ప్రయోజనం ఉంటే, ఆ చినుకు బ్రతుకుకే ఒక అర్థం ఉంటే, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్పదానివి. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడ్డావు. బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయే విషయం, ఏ పక్షికి, ఏ మృగానికి, ఏ జీవరాశికి నా పోలిక ఇచ్చాను, నా స్వరూపం ఇచ్చానని ఎక్కడ చెప్పలేదు, వ్రాయబడలేదు. మరి ఎవరికి ఇచ్చారట పోలిక, స్వరూపం? మానవులమైన మనకి. మనం స్వార్థపరులం అయిపోవాలనా? మనం పాపాత్ములుగా మారిపోవాలనా? మనం ఇష్టం వచ్చినట్టు చెడిపోయి బ్రతకాలనా? తుచ్చమైన అభిలాషలకు మన జీవితాన్ని అప్పగించి పాపంతో మమేకమైపోయి పరిశుద్ధతను విడిచిపెట్టేసి పాపాత్ములుగా నీచమైన బ్రతుకు బ్రతుకుతూ, నీచమైన విలువలు లేని బ్రతుకు బ్రతుకుతూ మన జీవన చిత్రాన్ని ఛిద్రం చేసుకోవాలనా దేవుడు కోరుకున్నది, మనల్ని ఈ లోకంలో పుట్టించింది? నో నో. ఆయన దృష్టికి నువ్వెప్పుడు గొప్పవాడివే. ఆయన దృష్టికి నువ్వెప్పుడు గొప్పదానివే. గొప్పగా చేశాడు, గొప్ప బ్రతుకునిచ్చాడు. ప్రియ మిత్రమా, ప్రియ సోదర, ప్రియ సోదరి, గొప్పగా బ్రతుకు. ఎలా బ్రతుకు? గొప్పగా బ్రతుకు. ఉన్నదొక్కటే బ్రతుకు. నువ్వు చెడ్డగా బ్రతికినా ఇదే బ్రతుకులో బ్రతకాలి, మంచిగా బ్రతికినా ఇదే బ్రతుకులో బ్రతకాలి. సో ఒక మంచి నిర్ణయం తీసుకో ఈ రాత్రి. గొప్పగా బ్రతుకుని
మళ్ళీ కావాలంటే వెనక్కి తిరిగి రాదు. కోల్పోయిన ఏ క్షణం కూడా మళ్ళీ మనకి వెనక్కి తిరిగి రాదు. అప్పుడప్పుడు నీకు అర్థం కావాలంటే శ్మశానానికి వెళ్ళిరా, అక్కడున్న సమాధుల్ని చూడు. ఏ ఒక్కడైనా మళ్ళీ ఊళ్ళోకి రాగలడేమో చూడు. ఈ ఊళ్ళోకి వచ్చి ఏ ఒక్కడైనా అక్కడి నుంచి ఊళ్ళోకి వచ్చి మళ్ళీ తన బ్రతుకును బ్రతికి చూపించగలడేమో చూడు. నో, ఇంపాసిబుల్ అనే ఆన్సర్ నీకు శ్మశానం ఇస్తుంది. నీకు మాట చెప్తాను ధైర్యంగా, ఏదో ఒక రోజు నీ తర్వాత తరాలకు నువ్వు కూడా అలాగే మారిపోతావు. అదే శ్మశానంలో చోటు సంపాదించుకుని వెళ్ళిపోతావు. ఈ ప్రయాణం అక్కడ ఆగిపోతుంది, కానీ అక్కడి నుంచి ఇంకో ప్రయాణం దేవుని సన్నిధికి మొదలవుతుంది. అలా మొదలయ్యే క్రమంలో గొప్పగా బ్రతుకు, చెత్తగా వద్దు. ఒక చీమ కంటే గొప్పగా, ఒక పక్షి కంటే ఉన్నతంగా, ఒక పశువు కంటే ఉన్నతంగా, ఈ ప్రకృతి అంతటి కంటే గొప్పగా మన బ్రతుకును సార్థకం చేసుకునే విధంగా, మన బ్రతుకు పరమార్థాన్ని ఎరిగే విధంగా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. మంచి పనులు చేయడానికి వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఛాన్స్ ఇన్ దిస్ లైఫ్. ఎస్, గాడ్ గివ్స్ యూ ఎ వండర్ఫుల్ లైఫ్, ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. ప్లీజ్ మేక్ ఇట్ ఫ్రూట్ఫుల్. దయచేసి నాశనం చేసుకోకండి. మళ్ళీ కావాలనుకుంటే ఈ జీవితం తిరిగి రాదు. ఎందరో గతించిపోయారు. మనం ఇప్పుడు ఆ వరుసలో ఉన్నాం. మనకు ప్రస్తుతానికి ఉన్న ప్రతిరోజు ఆశీర్వాదమైనదే. ప్రతిరోజును మనకు అనుకూలంగా మలుచుకుందాం. ఆ ప్రతిరోజును సద్వినియోగం చేసుకుందాం. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు సృష్టికర్త. సృష్టిని మన కోసం చేసి కాలాన్ని మనకిచ్చిన సృష్టికర్త మనకి చేసిన హెచ్చరిక. వింటే బాగుపడతాం, వినకపోతే మన ప్రాణానికి మనమే ఉత్తరవాదులు. మళ్ళీ కావాలనుకుంటే జీవితం రాదు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వన్ లైఫ్, ఇదే జీవితం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగునంటాడు హెబ్రీ పత్రికలో. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత ఏం జరుగునంటాడు? తీర్పు జరుగునంటాడు. కాబట్టి ఉన్న ఈ చిన్న జీవితాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చక్కగా మీకు ఉన్నంతలో ఉన్నతంగా బ్రతికి మీ జీవితాన్ని కలర్ఫుల్గా మార్చుకోవాలి. దైవ దీవెనలతో నింపుకోవాలి, దైవాశీర్వాదాలతో నింపుకోవాలి. ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయనతో నడిచి మీ కుటుంబం ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారునుగాక. అలా మారాలి. ఆ ప్రయత్నం మీ అందరి జీవితాల్లో జరగాలని ఆకాంక్షిస్తూ ఇంతవరకు ఓపికగా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నా నిండు వందనములు. పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి నా నిండు వందనములు మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ గ్రామాన్ని, మీ సంఘాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. జ్ఞానముతో వివేకముతో నింపునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.